హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. అందరికీ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మన 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ కి ఎంతో అద్భుతంగా వచ్చారు. కనిపించే వాళ్ళు మాత్రం చాలా ఎంతో అంటే ఆ సెషన్ విని దాంట్లోది వాళ్ళలో అప్లై చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. నాకు కనిపించే వాళ్ళందరూ చాలా మనకు 131 సెషన్ లో ఈ సెషన్ లోనే అనుకుంటా మాస్టర్స్, చిన్న సెషన్ ఇదే మనకి. అమ్మ చాలా అయి నాలెడ్జ్ను 45 నిమిషాలలో మళ్ళీ 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 చెప్పి ఈ ఇంత అద్భుతంగా మనలోకి తీసుకెళ్ళింది అనేది అప్పుడు అర్థం కాలేదేమో, కానీ నాకైతే ఇప్పుడు విన్నప్పుడు అనిపించింది మాస్టర్స్. ఇంత చక్కటి ఈవెంట్ ప్లాట్ఫామ్ నుంచి మంచిగా మీరు ఎదగండమ్మా అని ఎంతో చక్కగా మనం తీసుకెళ్తున్న సరోజమ్మకు మనందరం తల ఉంచి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అమ్మా. ఇంత చక్కగా ఎంత చక్కటి క్వశ్చన్స్ అడుగుతూ మన కోసం ఆనంద్ కర్ణేష్ గారు మనలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఎంత చక్కగా అడిగారు అమ్మను. థ్యాంక్ యూ ఆనంద్ కర్ణేష్ సార్, థ్యాంక్ యూ త్రిమాతలు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ మాస్టర్స్, ఎంతో చక్కగా ధ్యానం చేయించారు. మనకు ఆ కృష్ణ పరమాత్మను తెచ్చి మన ప్లాట్ఫామ్ దించేశారు విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, చాలా అద్భుతంగా ఉంది ఈ సెషన్. అందరూ విన్నారనుకుంటా. అందరు విన్నారా మాస్టర్స్? దాన్ని చూపించండి. వినలేదా మాస్టర్స్? వీడియో వీలైన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకుందాం మాస్టర్స్. ఆన్ చేసుకోగలం అనుకునే వాళ్ళందరూ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అందరు విన్నారా? పోయిన సండే అమ్మ చెప్పిన ఏదైతే ప్రేమ కామన సెషన్ లో చెప్పిందో, పోయిన వారంలో సాక్షి సెషన్ లో చెప్పిందో, నిన్న మళ్ళా ప్రేమ కాహ్వానంలో జ్వాలామయడం చెప్పిందో, అదంతా ఈ సెషన్ లో ఉంది మాస్టర్స్. ఇందులో కూడా అమ్మ వాయించేస్తారు. ఏ బుక్ చదివినామా, ఏది చదివినామా, ఏ క్లాస్ విన్నామా కాదు, అది మీరెంత వరకు సాధన చేస్తున్నారు అనేది. నిజంగా అంటే మనకు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ స్టార్ట్ అయినప్పటి సంద అమ్మ చెప్తూనే ఉన్నారు మాస్టర్, సాధన సాధన సాధన. ఇందులో కూడా ఎంత అద్భుతంగా ఉందో అసలు. సీతమ్మ అంత అడవిలో ఉండు అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే తన ఆలోచనలను మార్చుకోవడమే. ఈ రోజు అందరు ఏం చేయాలో తెలుసా మాస్టర్స్? చిన్న ఎపిసోడ్ ఇక్కడ చెప్పిందే, నిస్పృహంగా ఉన్నప్పుడు మన ఆలోచన మార్చుకోవడం వల్ల మనం ఆనందంగా ఉంటాం అనేది ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తంలో దాని గురించే చెప్పారు. కాబట్టి మాస్టర్స్, మీరు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ లోని చిన్న ఆ జ్ఞానాన్ని అందిస్తూ మీ జీవితంలో మీరు ఎప్పుడైతే మీ ఆలోచనలు మార్చుకున్నా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి మాస్టర్స్. అందరూ పంచుకోవాలి. అది పంచుకోవడం వల్ల అంటే ఏ సిచ్యువేషన్ లో మన ఆలోచన మార్చుకోవడం వల్ల మేము ఏ విధంగా ఉంటాం అనేది మనకే కాకుండా ఇక్కడ ఉన్న అందరికి ఉపయోగపడుతుంది మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సెషన్ వింటుంటే అనిపించి ఉంటది, అక్కడ పూర్ణ సార్ చెప్తారు, అమ్మ నాకు తెలియకుండానే నేను ఇలా ఆలోచన మార్చుకోవడం వల్ల నేను ఆనందంగా ఉండగలుగుతున్నా. ఎస్ మాస్టర్స్, ఒక్కొక్కసారి మనం మార్నింగ్ లేస్తుంటేనే అనిపిస్తుంది అబ్బా లేవద్దు అనుకుంటా. ఐఆమ్ బ్యాక్ అని అమ్మాయితో ఎప్పుడైతే చెప్పిందో ఆ వర్డ్ అనుకుంటే హ్యాపీగా లేచి మనం వర్క్ చేయగలుగుతాం. అలా మన జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మాస్టర్. ఈ రోజు 1 అవర్ సెషన్ అంతా అలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని మన సజ్జన సాంగత్యాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోదాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు హ్యాండ్ రేజ్ చేసి ప్రతి ఒక్కరు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు ముందుగా దుర్గాంబ మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. దుర్గమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అవుతుందా మీకు? మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. చెప్పండి. ఇందులో ఈ 35 ఎపిసోడ్ లో నిజంగా మనం ఇంతకాలం బయటే ఆనందం ఉంది. మనకి ఇష్టం ఉన్నోళ్ళు ఉంటేనే మనకు ఆనందం ఉంటది, ఇష్టం లేనోళ్ళు లేకపోతే ఇష్టమైన వస్తువు తింటేనే అని ఈ భావంలో ఉండేవాళ్ళం అంటే రాకముందు. ఎప్పుడైతే సీతమ్మ అంత అడవిలో ఒంటరిగా ఎవ్వరూ లేకుండా కలిగే దిక్కు లేని ప్లేసుల్లో కూడా ఆవిడ ఎప్పుడైతే తన లోపల ఉండేటువంటి ఆనందాన్ని గుర్తించి దాంతో ఏకీకృతమైనప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, నాలో ఆనందాన్ని నేను మర్చిపోయాను, ఆనందంగా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత అప్పుడు రాముల వారితో అంతరంగంగా ఇద్దరు ఒకటయ్యారు. అక్కడ రాముల వారు అదే టైంలో అదే విధంగా మార్పులు వచ్చింది కాబట్టి ఇదేమాట.
అలాగే మనలో కూడా మనం ఆనందాన్ని లోపల నిన్న మేడం చెప్పినట్టు మెరుపు, ఆ మెరుపుని మంట చేస్తున్నాం మనం. ఆ మెరుపుని మెరుపుగా ఉంచుకుంటుంటే అంటే మన లోపల ఆనందం ఉంది, దాన్ని గ్రహించమ్మా, దాన్ని గ్రహిస్తే మీరు చాలా ఇదవుతారు అన్నప్పుడు ఇవన్నీ సీతాయానం విన్నప్పుడు కానీ 1000 సీట్స్ కానీ ఏది విన్నా కూడా మన లోపల ఆనందంతో కనెక్ట్ అయినప్పుడే, ఎప్పుడైతే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తామో, దాన్ని గుర్తించినప్పుడే బయట బాహ్య ప్రపంచంలోని మాయ నుంచి మనం మాయపురం తొలగించబడి రియల్ హ్యాపీనెస్ పొందుతాం. అయితే ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం కానీ మధ్యలో పడుతూ ఉంటాం కొన్ని. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క అడ్వకేట్లు వస్తుంటారు, ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు వస్తుంటారు కదా, మేడం నువ్వు ఒక్కదానే ఉన్నావు, ఎట్లుంటున్నారు మేడం అంటే, నేను హ్యాపీగా ఉన్నానయ్యా, 1000 సీట్స్, సీతాయానం, సాక్షి, ఈ మూడిట్లో 4 స్తంభాలు చెప్పేస్తా. ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, యాక్సెప్టెన్స్, అవేర్నెస్, ఇవన్నీ నేను గ్రహించి కింద పడ్డా కూడా లేచేసాను, కూర్చున్నాను అని చెప్పాను. అరే ఇంత సింపుల్ చెప్తాను, మేము కూడా జాయిన్ కావచ్చు అంటున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాజ్ఞ ఇస్తుందా నేను. అంటే ఆనందం, మనము ఆనందంలో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళ వ్యక్తులు ఎటువంటి వాళ్ళన్నా కానీ మనకి వాళ్ళ లోపల ఆ అంతరం కనిపించదు. ఓన్లీ మన హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ లో, వాళ్ళ హృదయంలో కనిపిస్తుంది. ఆ విధంగా నేను సాధన చేస్తున్నాను. కానీ ఇంతటి భాగ్యాన్ని కలిగిన సరోజమ్మ వల్లే ఇవన్నీ. మన బీవైఎం ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్ప్ చేయటం, ఒకరికొకరు మనం పంచుకోవటం వల్ల, అంటే షేరింగ్ లో ఒక్కొక్క, మనం మేడం చెప్పినట్టు వినేటప్పుడు అన్ని వినం మనం, ఏదో 1-2 పాయింట్లు ఉంటాయి, కొన్ని పాయింట్లు మిస్ అవుతాయి. ఇలా మనము సత్సంగం చేసుకోవటం వల్ల మర్చిపోయినవి కూడా ఒక్కొక్కటి ఎవరెవరి ఇది కూడా ఉంది కదా దీంట్లో, ఇట్లా అని మనకి ఏర్పడి మనలో ఉండేటువంటి మాయపర నకారాత్మక భావాలు పోయి సకారాత్మతో మనతో మనం ఉండి మన ఆనందాన్ని వ్యక్తపరచుకుంటుంటాం. మన లోపల నిస్పృహ నుంచి సృజనాత్మకాన్ని గుర్తిస్తాం అన్నమాట. అది సరిత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. నిజంగా అంటే ఫస్ట్ మనం లేవంగానే మన పనులలోనే మాస్టర్ నిస్పృహ, నేనే చేస్తున్నాను అది వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని అయితే ఎప్పుడైతే మార్చుకుంటామో హ్యాపీగా. నిజం మాస్టర్స్, మనం వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, అబ్బా నేనే నేనే అనుకోకుండా మన లోట్లో నుంచి తెలియకుండానే కూని రాగాలు వస్తాయి. అమ్మ చెప్తారు దీంట్లో నిజంగా వస్తాయి మాస్టర్స్. నేనైతే అనుకుంటాను, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏ అలుపు సొలుపు ఉండదు అనుకుంటా మాస్టర్స్. నేనైతే అది అనుకున్నప్పుడు తెలియకుండానే మనలో ఆనందం ఉప్పొంగుతుంది అనమాట. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. మేడం ఒక్క నిమిషం, దుర్గమ్మ మేడం గురించి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మేడం ఫస్ట్ నుండి నాకు తెలుసు, చూశాను కాబట్టి చెప్తున్నాను. మన లోపల ఆనందం అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ఏదైనా కూడా ఎమోషన్స్, ఏదైనా ఫీలింగ్స్ వచ్చి మన ఫేస్ లోనే తెలుస్తుంది. కోపమైనా కూడా, ఏదైనా కూడా, సంతోషమైనా కూడా. అదే దుర్గమ్మ మేడం నుంచి, దుర్గమ్మ మేడం నుండి నేను దగ్గర నుంచి చూసినప్పుడు ఆనందం అనేది ఆ మేడం ఫేస్ లో ఎంత ఆ తేజస్ బయట కనిపిస్తుంది మేడం. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అంటే అంగీకరించారు మేడం. సావిత్రి మేడం, వెల్కమ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. వచ్చిందా మేడం? అన్మ్యూట్ అయిందా? మీకు అవ్వలేదా? ఒక నిమిషం ఉండండి. చూడండి మేడం. ఇప్పుడు చూడండి మేడం. వెల్కమ్ మేడం, నమస్తే సావిత్రి మేడం. నమస్తే మేడం. నేను సాక్షి ఎపిసోడ్స్ అన్ని విన్నాక నిన్న మేడం ప్రేమకు ఆహ్వానంలో చెప్పారు ఏంటంటే, ఒక స్పార్క్ వెళ్ళింది నాలో. ఆవిడ ఏం చెప్పారంటే, ఈ ఆత్మ హాస్టల్స్ లో ఎన్నో బాడీల్లో ఉండి 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 వచ్చింది, ఇప్పుడు అమ్మ అనే హాస్టల్ కి వచ్చింది. మన బాడీ సరోజ అమ్మ హాస్టల్ కి వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అర్థమైపోయింది, ఓహో ఈ ఆత్మ
ఇక్కడ వచ్చి కూర్చుంది. ఇక అసలు ఎంత ఇన్నాళ్ళు ఆనందం అనేది ఎక్కడుందో తెలిసేది కాదు. చుట్టూ ఎన్నున్నా సరే సంతోషం ఉండేది కాదు. ఎప్పుడు నీరసంగా డల్‌గా అలా లాక్కొచ్చాం జీవితాన్ని. ఎప్పుడైతే మన మన పిల్లలు చూడండి హాస్టల్‌కెళ్తే మా అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది. మా అబ్బాయి హాస్టల్‌లో ఉన్నాడు. ఎంత దిగులుగా ఉంటదో. ఇప్పుడు ఆత్మ కూడా అలా బాధపడుతుందన్నమాట. ఈ బాడీ ఎన్ని హాస్టల్స్‌లో ఉన్నా సరే నా దగ్గరికి ఎప్పుడొస్తది అని ఎదురు చూస్తుందన్నమాట మన సోల్ మనకే. ఇప్పుడు అమ్మ దగ్గరకొచ్చింది. 2 మంత్స్ అయింది. హాస్టల్ నుంచి బయటకొచ్చేసింది ఈ బాడీ. సోల్ దగ్గరికి చేరింది. అబ్బా! ఏం ఆనందం అండి బాబు. నిన్న ఒక్క స్పార్క్ అలా ఎలిగిందంతే. దెబ్బకి మైండ్ దిమ్మ తిరిగి పండుగాడు కనిపించినట్టే. ఆహా! ఇన్నాళ్ళు ఇది మిస్ అయ్యామా? ఈ స్పార్కే అమ్మో! ఎన్ని బాడీలు మార్చుకుంది ఈ బాడీ. సోల్ ఎంత మన పిల్లల గురించి మనం ఎంత ఆలోచిస్తాం. ప్రతి సెకను కూడా పిల్లోడు ఏం చేస్తున్నాడు? పిల్ల అక్కడ తిన్నదా లేదా? అట్లా సోలు మన ఏంటి ఎన్ని బాడీలు మారుస్తారు వీళ్ళు ఎంత రాజుగా, పేదగా అన్ని జన్మలు తీసుకుని 350 జన్మలు అయ్యాక మనం ఇక్కడికి వచ్చాం. అమ్మనే సరోజ అమ్మనే హాస్టల్‌కి చేరాం. ఇప్పుడు ఆనందమే ఆనందమే. ఇంక అమ్మ చూసుకుంటది. సొంత ఇంటికి వచ్చేసాము. మనం పూర్ణాత్మని చేరిపోయినట్టే. ఇక మనకి బెంగ లేదు. హమ్మయ్య! చదువు అయిపోయింది. హాస్టల్ గోల వదిలిపోయింది. ఇప్పుడు స్వేచ్ఛగా జీవించొచ్చు. అంటే స్వేచ్ఛ అంటే ప్రేమతత్వంతో నండి. నాకైతే సాక్షి చాలా బా నచ్చింది. ప్రేమకు ఆహ్వానం కూడా నేను 1 ఇయర్ క్రితం విన్నాను మేడం. చాలా బావుంది. నిన్న మేడం చెప్పింది కూడా 108 జ్ఞాపికల్లో ఇది బాగా స్పార్క్ అయిందన్నమాట నాకు. ఈ యెస్ ఆత్మ మేడం. సావిత్రి మేడం. మరి మీ జీవితంలో ఉండింటాయి. ఎప్పుడో సరికాని ఆలోచన అంటే నిస్పృహతో ఉన్నప్పుడు మీ ఆలోచనలు మార్చుకొని మీరు ఎలా ఆనందంగా మారారో ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పండి మేడం. సరే మేడం. నాది ఇల్లరికం మేడం నాది. అంటే మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. అమ్మ, నాన్న ఏమన్నారంటే నిన్ను కూడా పంపించేస్తే ఎలాగా మేము బెంగ పడిపోతాం. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటా అని చెప్పి మా వారిని మా ఇంటికి ఇల్లరికం చౌదరీస్‌లో తెచ్చుకున్నారు. ఇక నా ఆలోచన అంతా వాళ్ళే. నేనేం బట్టలు కట్టుకోవాలి? నేనేం తినాలి? నాకేం కావాలి? నాకు ఇంకా ఆధ్యాత్మికలో రీసెర్చ్ మేడం నాది. 10th నుంచి నాది రీసెర్చ్ అన్ని మతాలు చూసుకుంటా ఇంకా అదే. అప్పుడు ఏమైపోయింది కాన్షియస్ బ్రెయిన్ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఇంకా అయ్యే కావాలంటది మేడం. ఒక బట్ట కట్టుకుందామంటే వద్దంటది. ఒక టీవీ చూస్తానంటే వద్దంటది. ఓ బయటకి వెళ్దామంటేనే వద్దంటది. ఎక్కడికి వెళ్ళదు. రాత్రి 1 గంట అయినా 2 అయినా భగవద్గీత పట్టుకోమంటది. అయి చదువు. ఎక్కడున్నాడు దేవుడు? ఇక్కడున్నాడు. శ్లోకాలు అర్థాలు ఇలా ఇలా తిరిగి 30 ఇయర్స్ తిరిగాను మేడం. 30 ఇయర్స్ అయిపోయింది. ఆఖరి పత్రిసారి నేను 10 ఇయర్స్ క్రితం వచ్చాక ఆయన చెప్పాడన్నమాట ఇదమ్మా అంటే అప్పుడు నేను నేర్చుకున్నాయి అన్ని 10 నకిలీ నోట్ల మధ్యన అసలు నోటు పెడితే ఎలా ఉంటది మేడం? 10 తిరిగి వచ్చినోడికే తెలుస్తది అసలు నోట్ ఏంటనేది. నాకు పత్రిసారి తెలిసిపోయింది. ఓహో! సార్ అన్ని చెప్తున్నాడు. బైబిల్ చెప్తున్నాడు, ఖురాన్ చెప్తున్నాడు. ఆహా! నేను కరెక్ట్ ప్లేస్ కే వచ్చాను అయితే అని తెలుసుకున్నాను. ఇక బాధ్యత లేని బ్రెయిన్ కదండి నాకు. అసలు ఏ ఆలోచన నేను చెయ్యక్కర్ల. అన్ని నాన్నే. కృష్ణుడు అన్నమాట మా ఇంట్లో. మా నాన్న కృష్ణుడు. మా తమ్ముడేమో అర్జునుడు. మా నాన్నగారు మా తమ్ముడు చూసుకునేవారన్నమాట అన్నీని. మాకేం కావాలి? ఏ టైం మా పిల్లలకి ఎలా చదివించాలి? ఎక్కడ జాయిన్ చేయాలి? ఏం బట్టలు కావాలి? అన్ని వీళ్ళే చూసుకున్నారు. అసలు నేను ఏ ప్రాబ్లం అప్పుడు అనుకున్నాను యూనివర్స్‌కి అబ్బా! ఎంత మంచి అమ్మా నాన్నని తెచ్చుకున్నాను. ఎంత మంచి భర్తను తెచ్చుకున్నాను. ఎంత మంచి పిల్లల్ని తెచ్చుకున్నాను. ఇది చాలా మంచిగా చేసుకొనొచ్చాను. నా సోల్ అయితే నా బాడీని చక్కగా తీసుకుంది మేడం. నా సోల్ అయితే మంచి బాడీని తీసుకుందన్నమాట. ఎప్పుడు అంటే గత జన్మలో పూజలతోటి ఎండ్ అయింది నా జీవితం. మా నాన్నగారు అంటారు వాళ్ళ అమ్మ పూజలు చేసేదంటండి. బాగా పిచ్చగా చేసేదంట. ఆవిడ బాడీ వదిలేస్తా అందంట. నేను నీ కడుపునే పుడతానురా రంగారావు అందంట. నేనే పుట్టాను. మా నాన్నగారు అంటారు మా అమ్మాయి పుట్టింది నా కడుపున నువ్వే అని ఆవిడ పేరే పెట్టుకున్నారు సావిత్రి అని. ఆ పూజలు ఎండ్ అయినాయి. ఇక్కడ ఆధ్యాత్మికత స్టార్ట్ అయింది. ఇంకా అక్కడితో ఆ జన్మలు అయిపోయిందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. అలా తెలుసుకోగా ఇంకా పుట్టుకతోటి మళ్ళీ అమ్మా నాన్న పూజలు చేస్తారు. నేను చెయ్యను. అసలు నా పూజలు అంటే ఏంటో తెలియదు చిన్నప్పటి నుంచి. 5గురు బ్రాహ్మణ ఫ్రెండ్స్ అన్నమాట నాకు. 5గురు కూడా లలితా సహస్రం, విష్ణు సహస్రం, భగవద్గీత శ్లోకాలు ఎప్పుడు
శ్లోకం అర్థం ఇంట్లో వాళ్ళు టేబుల్ కాడ తెల్లారి లేస్తే ఆన్ చేస్తారు మేడం. లేసి పెట్టుకుంటారు. అది దానికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి? అన్ని తెలుసుకునేదాన్ని. అక్కడ సౌండ్ మీకు నిస్పృహ ఎప్పుడు కలిగింది మేడం? ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారు మంచిగా, మరి ఈ పూజలు ఎప్పుడు ఎప్పుడు అసలు పూజలు చేయలేదండి నేను. డైరెక్ట్ ఆధ్యాత్మికతే నాది. పుట్టుకతోటి ఆధ్యాత్మికత అన్నమాట. ఆలోచనలే నేనెవరు, లోపల నుంచి చిన్న నుంచి క్వశ్చన్ వచ్చేది. నేనెవరు 15 ఏళ్ళు అప్పుడు లోపల నుంచి వస్తే కరెక్టే కరెక్టే మేడం. అయితే మీరు ఈ ఆధ్యాత్మికతలో పుట్టుకతో ఉన్న మీకు ఎప్పుడు ఎక్కడ కూడా నిస్పృహ అనేది కలగలేదా మేడం? నేను అడిగేది ఇక్కడ సీతామాత 35 ఎపిసోడ్ లో తన వచ్చింది. అబ్బా ఇంతటి మధ్యలో నేను ఉన్నాను ఆ నిస్పృహలో నుంచి తనకు ఆలోచన మార్చుకోవడం వల్ల ఆనంద స్థితిలోకి పోయి ఆ రాముల వారి గురించి పాడుతూ రాస్తూ పాటలు పాడుతూ అలా ఉన్నప్పుడు ఆ రాముల వారిని ఆకర్షి మీకేమైనా నిస్పృహ ఉందా, అది మార్చుకున్నారా అని అది నేను మార్చుకున్నాను. నాకు నిస్పృహ ఎప్పుడు వచ్చిందంటే మేడం, బాబు పుట్టినప్పుడు డెలివరీ టైంలో 3 months నార్మల్ డెలివరీ. అప్పుడు 3 months కి వచ్చింది మేడం. ఏంటి జీవితం, అసలు ఎన్ని నేర్చుకున్నాను. అప్పటికి అన్ని ఆల్రెడీ అయిపోయింది మేడం. మొత్తం రీసెర్చ్ అంతా అయిపోయింది. ఏమి లేదు, శూన్యం అయిపోయింది బ్రెయిన్. ఏంటి జీవితం ఇలా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆయుష్ అయిపోతుంది అనుకున్నప్పుడు పత్రి సార్ కొంచెం దగ్గరకు వచ్చానన్నమాట. ఎప్పుడైతే సరోజా మేడం దగ్గరకు వచ్చానో పూర్తిగా అసలు మొత్తం నేను బాడీ తీసుకున్నాను. ఈ సోల్ ఈ జన్మకి ఇక్కడ సార్థకత వచ్చింది. అబ్బ ఎన్ని జన్మలు, ఎన్ని హాస్టల్స్, ఎన్ని బాడీలో ఉండి 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 ఇప్పటికైనా నేర్చుకున్నాను అన్న సంతోషంతో ఇప్పుడు ఏ థాట్ లేదు మేడం. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే రాబోయే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలో తెలిసిపోయింది నాకు. అసలు స్టార్ట్ ఇప్పుడే మేడం. కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది, ఆ మనస్తత్వాలు ఆ ట్రిగ్గర్ అవుతాయి. అక్కడ ఇప్పుడు తెలిసిపోతే అక్కడ మనం అడవిలోకి మ్యాప్ తెలిస్తే మేడం అడవిలోకి వెళ్ళిపోవచ్చు. ఈ మ్యాప్ తెలిసిపోయింది కదా మేడం. ఇప్పుడు మా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తా, అల్లుడు ఒక మనస్తత్వంతో వస్తుంది, అక్కడ ట్రిగ్గర్. అసలు అంతా ఇప్పుడు నేర్చుకుని ఆవు గేదె చూడండి, ఆకులు నెవరేసుకుని ఆ పని టైంలో ఖాళీ టైంలో నెవరేసుకుంటారట. మనం ఇప్పుడు నేర్చేసుకుని ఆ అల్లుడు వచ్చే టైంకి కోడలు వచ్చే టైంకి మనం నెవరేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేర్చేసుకుని ఉంటే ఆ టైంకి ఉపయోగపడతాయి మేడం. ఇప్పుడు నేర్చుకునే టైం ఇది, మనం నేర్చుకోవాలి మేడం. ఇంకా అయిపోయింది అక్కడతో. ఆ పూజలు చాప్టర్ అవన్నీ అయిపోయినాయి. ఆ జన్మల హాస్టల్ నుంచి వచ్చేసాం. సూపర్ సావిత్రి మేడం, టోటల్ ఆనంద స్థితికి వచ్చేసారనమాట. థ్యాంక్ యూ మేడం. వచ్చేసి అది అప్లై చేయాలంటే ఇక కొడుకు కోడలు రావాలి, కూతురు అల్లుడు వస్తే అసలు కథ అంతా బయటకు వస్తుంది. ఎంత నేర్చుకున్నా అనేది అప్పుడు వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటది. అప్పుడు ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట సంస్కారాలు. దాన్ని బట్టి మనం ప్రేమ తత్వంతో వెళ్ళిపోవాలి ముందుకి. రమాదేవి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. సద్దా మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంతగా మళ్ళీ ముందుకు తీసుకొస్తూ మమ్మల్ని జీవితంలో మళ్ళీ మర్చిపోతామేమో అని ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్నో విషయాలు మళ్ళీ ట్రిగర్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వారంలోనే నా జీవితంలో ఎలా మార్పు వచ్చింది అనేది చెప్తాను మేడం. అంటే నిస్పృహ అనే దగ్గర నేను ఎలా మారాను అనేది ఈ వారంలో జర్నీలో నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. పూరి, కోనార్కు, భువనేశ్వర్ ట్రిప్ వెళ్ళాను మేడం. ఆ ట్రిప్ వెళ్ళటానికి మా పెద్ద పాప ఏమో భువనేశ్వర్ డైరెక్ట్గా ఫ్లైట్లో వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. నేను ఇక్కడి నుంచి ట్రైన్లో బయలుదేరాలి. సింగిల్గా బయలుదేరాను. ఒక్కదాన్ని ప్రయాణం పర్లేదు, ఎక్స్పీరియన్స్లు అన్నీ అలవాటు అవుతున్నాయి కదా, హ్యాపీగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా చక్కగా సోల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాను, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుని ఎక్కాను మేడం. నిజంగా కృష్ణ పరమాత్ముడు, మన సరోజమ్మ, యూనివర్సు ఎలా ట్రావెల్ చేయించినాయి అంటే, నేను ఎక్కింది ఏసీ బోగియే మేడం. ఏసీ బోగి ఎక్కాను, కానీ ఆ బోగిలో ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా అమ్మాయి లేదు. గర్లు అనేవాళ్ళు, ఆడవాళ్ళు అనేవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు, అసలు అమ్మాయి అనేదే లేదు. అందరూ అబ్బాయిలు, అందరూ ఆ కలకత్తా సైడ్ వాళ్ళు.
వాళ్ళు అందులో వాళ్ళు కూడా బాగా ఏజ్‌లో ఉన్నవాళ్ళు. అంటే ఒకళ్ళు మనిషి నలుగురిని గుద్దేటట్టుగా ఉన్నారనమాట. ఒక రౌడీయిజం లాగా ఉన్నారు చూడటానికి. ఎక్కాను. ఇక వాళ్ళని చూడగానే సంస్కారాలన్నీ బయటికి రావటం మొదలైనయి. ఏంట్రా బాబు! వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు. ఎలా చేస్తానో వీళ్ళతో పాటు దగ్గర దగ్గర 16 గంటల జర్నీ అనుకున్నాను. నేనెక్కింది మధ్యాహ్నం 2 గంటలకి ట్రైను. కానీ ఆ బోగీలో ఒక్కొక్క బెర్త్ మీద ముగ్గురు పడుకునున్నారు. ఇద్దరిద్దరు. ఒక్కొక్క బెర్త్ మీద ఇద్దరిద్దరు పడుకునున్నారు. ఏసీ బోగీలో రిజర్వేషన్‌తో ఉంటారు కదా! అసలు ఎలా ఇద్దరిద్దరు పడుకున్నారో నాకు అర్థం కాలేదు. నా బెర్త్ మీద ఒక ఇద్దరు పడుకునున్నారు. వాళ్ళని లేపటానికే ఓ పావుగంట పట్టింది. నిదానంగా బాబు, బాబు, బాబు అంటే వాడికి అర్థం కాదు. నా భాష ఆడికి అర్థం కాదు. వాడి భాష నాకు అర్థం కాదు. సరే ఎలాగో లేపి కూర్చున్నాను. వాళ్ళేమో కలకత్తా సైడ్ వాళ్ళు కదా! అవేంటో నములుతా ఉంటారు మేడం చేతుల్లో యేసుకొని, ఇట్లా ఇట్లా నములుతా ఉన్నారు. చేతుల్లో యేసుకుంటున్నారు, నములుతున్నారు. ఆ వాసన ఉంది. వామ్మో! ఎంత భయంకరంగా ఉందో. ఈ వాసన పీల్చలేకపోతున్నాను. చుట్టూ వాళ్ళు, ఎలా కూర్చోవాలి? ఏం చేయాలి? ఇక ఒక పావుగంట సేపు లోపలికి చాలా ఒక ట్రిగ్గర్ లాగా అయిపోయింది. లోపలికెళ్ళిపోయాను. లాభం లేదు. బయటికి రావాలి అనుకున్నాను. ఫస్ట్ నేనున్న సిట్యుయేషన్ మా పిల్లలిద్దరికీ చెప్పేద్దామని మా పిల్లలిద్దరికీ చెప్పాను. అమ్మా క్షేమంగా చేరాను. లేకపోతే మీ ఇష్టం. ఎ ఎప్పుడైనా ఇప్పుడు ఈ ట్రైన్‌లోంచి ఎక్కడైనా ఏదైనా బాడీ కనపడిందంటే ఎతుక్కోండి మీరు అని చెప్పి ఓ ఫోన్ చేసి చెప్పేసాను. ఆ తర్వాత మా డియరెస్ట్ ఫ్రెండ్‌కి ఒక ఫోన్ చేశాను. కాసేపు మాట్లాడిన తర్వాత ఆ ఫ్రెండ్ చెప్పారు. "ఓ బుక్ చదువుతూ కూర్చోమని." నా దగ్గర భైరవతంత్ర బుక్ ఉంది. చదువుదాం అనుకున్నా. ఎక్కడా అది కూడా బుర్రకెక్కలేదు. ఆ భైరవతంత్ర బుక్ కూడా ఏమాత్రం ఎక్కట్లేదు. ముందు సిట్యుయేషన్ అంతా వాళ్ళే కనపడుతున్నారు. ఇక ఏం జరిగితే అది జరిగిందని అలా కళ్ళు మూసుకొని కూర్చున్నానమ్మా. కాసేపు కూర్చుందాం. ముందు అసలు మెడిటేషన్ చేసుకుందాం అనుకున్నాను. కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు నేనేమనుకున్నానంటే ఫస్ట్ అమ్మ ఇచ్చిన మంత్రాలాగా అది ఫస్ట్ నుంచి ఇదివరకు కూడా చేసుకోవటం అలవాటు ఉంది కాబట్టి అంతా మంచే జరుగుతది. అంతా మంచే జరుగుతది. అంతా మంచే జరుగుతది అనుకుంటూ కూర్చున్నా. అంతా మంచే జరుగుతది. బానే ఉంది. అసలు మంచి అంటే ఏం జరుగుతది? నాకు లోపలే నాకు క్వెషన్ అనమాట. మంచి అంటే ఏం జరుగుతది? వీళ్ళందరూ ఏమైనా కింద దిగిపోతారా? లేకపోతే నన్నేమన్నా నేనేమైనా కింద దిగిపోతానా? లేకపోతే ఎవరైనా నాకు హెల్ప్ చేయటానికి వస్తారా? ఏమిటి? అసలు ఏం మంచి జరుగుతది? అనుకున్నప్పుడు ఆ నిస్పృహలోంచి ఒక మంచి ఆలోచనలోకి మారటం అనేది జరిగిందనమాట. ఆ టైము నన్ను ఎంత బాగా ట్రావెల్ చేపిచ్చిందంటే ఎక్స్‌ట్రార్డినరీ అమ్మ. జరిగేదేదైనా సరే, ఏదైనా జరగని అది మంచే జరుగుతది అని. ఆ తర్వాత ఒక టైంలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు నాకనిపిచ్చింది లోపల. నేను ఆయనతో అనుసంధానం అవుతున్నా. అసలు బయట ఏం జరుగుతుందో చూడు. నీవు ఏదైనా నేర్చుకోవటానికే కదా ఈ సిట్యుయేషన్‌కొచ్చావు. ఎంతసేపు అంతా మంచే జరుగుతదని నీ లోపలే నువ్వు కూర్చుంటే నీకెలా అర్థమవుతది? నువ్వు నాతో ప్రయాణం బానే ఉంది. సుఖంగానే ఉంది. కానీ నీకక్కడ ఏంటి? ఏం నేర్చుకుంటున్నావన్నప్పుడు వాళ్ళని అప్పుడు చూశాను కళ్ళు తెరిసి. అసలు ఎగ్జాక్ట్‌లీగా వాళ్ళు ఏంటి? ఎలా ఉన్నారు? ఏంటి సిట్యుయేషన్స్? అన్నప్పుడు నాకనిపించింది వాళ్ళు తింటున్నా, వాళ్ళు మైకంలో ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. బాధపడుతున్నది నేను మాత్రమే. అంటే అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ సోల్ ప్లాన్ ప్రకారమే నడుస్తున్నారు. వాళ్ళకి తెలీదు. అది తింటే వాళ్ళ హెల్త్ పాడవుతదని. వాళ్ళ జర్నీలో వాళ్ళకది తెలీదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాకపోవచ్చు, యూనివర్స్ నుంచి రాకపోవచ్చు, ఏదైనా గానీ. ఒక కౌరవుల్లాగా, ఒక రావణాసురుల్లాగా వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళెళ్తున్నారు. నువ్వు నీ ప్లాన్ ప్రకారం వెళ్తున్నావా లేదా? అనేదే కృష్ణుడు నన్ను అడిగినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు వాళ్ళలో ఒక పసితనం కనపడింది. నిజంగా వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు వాళ్ళ స్థితిలోనే ఉన్నారు. నేనే నా స్థితిని మార్చుకోవాలి. ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడైతే మన భావం మారిందో వెంటనే అనిపించిందనమాట. వాళ్ళని చూసే దృక్పథం మారింది నాకు. వాళ్ళు ఎలా అంటే నిజమే ఒక బేబీ సోల్ అయ్యుండొచ్చు, యుక్త సోల్ అయ్యుండొచ్చు.
అది వాళ్ళ జీవితానికి సంబంధించింది. వాళ్ళలో ఒక బేబీతనం కనపడింది. ఏం చేయగలరు వాళ్ళు నన్ను? ఏం చేస్తారని భయపడుతున్నాను నేను. అసలు ఇదంతా నాకంటూ ఏదైనా జరగాలంటే నా సోల్ ప్లాన్‌లో ఒకటి నిర్ణయించబడే ఉంటది కదా! అసలు ఈ భయానికి కారణం ఎందుకు? ఒక నమ్మక వ్యవస్థ, ఒక సంస్కారం. ఇన్ని సంస్కారాలు మనలో ఉన్నాయి కాబట్టి మన ప్రయాణం ఇంత ఒడిదుడుకులకు లోనవుతుంది అనిపించింది. అప్పటి నుంచి నా జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగింది. ఇది జరగటానికి ఒక 3, 4 అవర్స్ పట్టింది. బట్ తర్వాత ఒక 10 గంటలు, 12 గంటల ప్రయాణం అసలు హ్యాపీగా అన్నమాట. చాలా హ్యాపీగా చేశాను. వాళ్ళు కూడా మధ్య మధ్యలో వాళ్ళు కింద పడుకొని, అటు పడుకొని, ఇటు పడుకొని లగేజ్ తీసేటప్పుడు కూడా నాకు టచ్ అవ్వకుండా, అమ్మా మీ లెగ్ సీట్ పెట్టుకోండి, అమ్మా మీ బెడ్షీట్ ఇదిగోండి, మీకు బెడ్షీట్ అందించమంటారా అని అడిగి వాళ్ళు అందించారు. ఇప్పుడు నాకు నిజంగా లోపల నుంచి ఎంత ఆనందం అనిపించిందంటే, ఇదే కదా అమ్మ చెప్పేది, మన లోపల మారితే అన్ని మారతాయి అని. వాళ్ళలో ఆ ప్రేమతత్వం ఉంది, కానీ అది తెలియక వాటికి అలవాటు పడ్డారు. వాళ్ళ అమ్మ అంటే అది నాకు అందట్లేదని తీసి ఇవ్వాలి బెడ్షీట్ అని వాళ్ళకి ఎందుకు అనిపించింది? అసలు వాళ్ళలో కూడా ప్రేమ అనేది ఉంది. మనం ప్రేమతో కళ్ళు తెరిచి చూస్తే కదా అర్థమవుతుంది అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఈ మంచి ఎక్స్‌పీరియన్స్ తో చక్కగా ట్రావెల్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. నిజంగా అంటే మన అంతరంగం బాటే బాహ్యంగా మారుతుందని మంచి ఎక్స్పీరియన్స్. మాస్టర్స్ మీలో కూడా ఏవైనా ఉండింటే చూడండి. ఇక్కడ అంటే ఆ నిస్పృహలో నుంచి మేడం తన బాహ్యాన్నే కాకుండా ఆటోమేటిక్ అంతరంలో కూడా వచ్చిన ఆలోచన మారడం వల్ల తను ఎంతో ఆనందంగా ఆ ముందు వారిని చూడడం, ఆ ముందు వారిని అర్థం చేసుకోవడం, తన జీవితాన్ని ఆనందంగా 12 గంటలు వాళ్ళతో పాటు జర్నీ చేయడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి మేడం. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి మరి. మీరేమి మీ నిస్పృహల నుంచి ఎవరు మారలేరా? ఎప్పుడు మీ ఆలోచనలు నెగటివ్ వస్తే ఆలోచనలతోటే క్యారీ ఆన్ అవుతున్నారా? ఇన్నేళ్లుగా ధ్యానం చేస్తూ, ఇన్నేళ్లుగా జ్ఞానాన్ని వింటూ మరి? ఈ మొత్తం ఎపిసోడ్ అదే కదా మాస్టర్. సీతామాత అలా తన నిస్పృహను మార్చుకోవడం వల్లనే తన లైఫే కాకుండా తన అంతరంగంలో అశోకవనం ఏం మారలే మాస్టర్స్. ఆడున్న రాక్షసులు మారలే, ఆడున్న రావణాసులు మారలే, ఆ చుట్టుముట్టున్నది ఏది మారలే. తన అంతరంగంలో మారి ఆనందంగా జీవించడం, ఆనందాన్ని పొందడం వల్ల తనకు తెలియకుండానే రాముల వారిని కూడా ఆకర్షించగలిగింది. మరి అది మాస్టర్స్. ఇప్పుడు సేమ్ రమాదేవి మేడం చెప్పింది కూడా అదే మనకి. సూపర్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ నీలిమా మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. నాకు పోయినసారి హిట్ అయిందేమో సోల్మేట్స్ అని, రావణాసుని రాముణ్ణి అని చెప్పి సోల్మేట్. మన అందరికి చిన్నప్పటి నుంచి కాన్సెప్ట్ ఏంటంటే సోల్మేట్ అంటే జనరల్ గా ఒక లవరో ఓ భర్తో అట్లా, ఐ మీన్ చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే ఇట్లాగా. మన సోల్మేట్ అంటే ఇట్లా కూడా రావచ్చు అనేది ఎప్పుడు అదే. అది తర్వాత ఈ ఎపిసోడ్ విన్నప్పుడు నాకు ఏమనిపించింది, అమ్మ చెప్పడం మనకి ఏది కావాలో అది ఇస్తారు టైం వచ్చినప్పుడు అని. మనము బ్లిస్ స్టేట్ లో ఉంటే మనకి ఏది కావాలో అది ఇస్తారు అని. సోల్మేట్ కాదు, సోల్ ట్రైబ్ ఇచ్చేశారు. వచ్చి ఇంత ఇంకా ప్రతిసారి ఇది తలుచుకున్నప్పుడల్లా ఒక తెలియని ఆనందం. ఇంతమంది ఇదే భాష మాట్లాడే ఇంతమంది ఉండడం అనేది నిజంగా ఎంత పెద్ద బ్లెస్సింగ్ కదా. ఎప్పుడు ఒక సోల్మేట్ దొరికితే చాలు అని అనుకుండే ఒక మనిషికి ఒక సోల్ ట్రైబ్ దొరికితే ఇంక అసలు ఏంటి తంతే బూర్లు గుట్లో పడ్డట్టు అట్లాగా. ఈ ఈ ఎపిసోడ్ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అదే ప్రతి దాంట్లో గ్రాటిట్యూడ్ దాగి ఉంది. అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి. ఆ గ్రాటిట్యూడ్ అనేది లోపల నుంచి మనం అది ఒక టిక్ అక్కడ పెట్టుకోవాల్సిందే ప్రతిసారి, ప్రతిరోజు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అంటే చిన్నప్పటి నుంచి చాలా పడ్డా. బట్ నవ్వు మారేది కాదు. అందరూ అబ్బా దీనికి ఏం లేదు నవ్వుతా ఉంటది అంటారు కానీ లోపల ఎంత జరిగేదో జర్నీ చెప్పలేరు జనరల్ గా. బట్ ఇప్పుడు నవ్వు వెనకాల ముందు అన్ని ఒకటే స్థితి. చాలా హ్యాపీగా ఉంది. అందుకని అసలు ఎన్ని కోట్ల థ్యాంక్స్ చెప్పుకున్నా సరోజమ్మకి తక్కువే. ఇక్కడ దాకా వచ్చామంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం, ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ కొంచెం సేపు ఈ సెషన్ అయ్యాక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కూర్చొని ఈ సోల్ ట్రైబ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకసారి కాదు,
1000 సీడ్స్ ఆఫ్ జాయ్ మళ్ళీ రిపీట్ చేసి, ఇది మిస్ అవ్వకుండా మళ్ళీ చూసుకునేటట్టు చేస్తున్న సరిత మేడంకి, సరోజమ్మకి, అందరికీ చాలా చాలా థాంక్స్ మనసారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీంట్లో ఉన్న ఆ శూన్యత అనే మెడిటేషన్ కూడా లాస్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఒక 5-10 మినిట్స్ మనం ఆ మెడిటేషన్ చేసుకుందాము. ఇంకొకటి మాస్టర్స్, అందుకే ఏదో దొరికితే ఆనందం కాదు, ఆనందంగా ఉంటే అన్నీ వస్తాయి అనేది ఇప్పుడు రమాదేవి మేడం చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఎంత బాగుందో చూడండి. జిలేబీ తింటే ఆనందం కాదు, ఆనందంగా ఉంటే జిలేబీ వస్తుంది, మనకేం అవసరం. ఇంతకుముందు నీలిమా మేడం చెప్పినప్పుడు మనం ఆనందంగా ఉంటే ఒక్క సోల్మేట్ కాదు, సోల్ ట్రైబే మన దగ్గరికి వచ్చింది. నిజంగా అంటే నేను కూడా ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయిన తర్వాత అరే ఏంది మన ఓన్లీ మన డిస్టిక్ కాడికో మన స్టేట్ కాడికో మనము అక్కడికే ఉన్న వాళ్ళము, ఇప్పుడు ఈ స్టేట్ కాదు ఆ స్టేట్ కాదు, ఈ కంట్రీ కాదు ఆ కంట్రీ కాదు, అందరిలో నుంచి మనకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు మాస్టర్స్. నేను ఇది కూడా చాలా గొప్పగా చెప్తాను నీలిమా మేడం ఎప్పుడైనా, ఎందుకంటే ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇన్ని కంట్రీస్ నుంచి అమౌంట్ వచ్చినాయంటే ఇక్కడ నేను BYM ఫ్యామిలీలో ఒక మెంబర్ నవ్వడం వల్లనే, ఈ ఫ్యామిలీ మెంబర్ లో ఒక మెంబర్ నవ్వడం వల్లనే ఎన్నో కంట్రీస్ నుంచి అమౌంట్ వచ్చాయి మాస్టర్స్. అందుకే ఎప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి, సరోజమ్మకి ఇంకా కృతజ్ఞత భావమే మాస్టర్స్. ఎప్పుడు ఆ కృతజ్ఞత వెళ్తూనే ఉంటుంది, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్, అది ఇంకా క్షణక్షణం వెళ్తూనే ఉంటుంది అనమాట. అమ్మకైతే అనంత కోటి కృతజ్ఞతలు, అది ఇన్ఫినిటీ అనమాట, ఒక్కదాంతో కాదు. ఇక్కడనే నాకు అందరు పరిచయం అయింది మాస్టర్స్. అసలు ఎన్ని వచ్చినవో దానికి ఆ సంపదకు లెక్కలేదు మాస్టర్స్. నిజంగా అంటే అంత త్వరగా పిరమిడ్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు చేసిన సహాయమే, అమ్మ ఇచ్చిన ఎనర్జీ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ గిరిజా మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే సరిత, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇంత బ్యూటిఫుల్ మనకి సోల్ ట్రైబ్ ఇచ్చినందుకు ఆ యూనివర్స్ కి, సరోజమ్మకి, దివ్యాత్మలందరికీ అనంత కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు పత్రి సార్ వల్ల ధ్యాన మహాచక్రాల్లో అందరి కలుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. అప్పుడు నేను ఎక్కువ బయటికి వెళ్ళేదాన్ని కాదు కాబట్టి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు టైంని అందరినీ కలిసేవాళ్ళం. మనం అందరిది ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేది. అంటే సజ్జన సాంగత్యం అనేది నిజంగా జరిగేది అక్కడ. ఎందుకంటే మనం ఉట్టప్పుడు ఏంటది, మన ఊరికి వచ్చినప్పుడు లేకపోతే ఈ దగ్గరలో ఎక్కడైనా పత్రి సార్ వస్తే అప్పుడు వినేవాళ్ళం. మా వారంటే ఎప్పుడు వర్క్ షాపులకి అన్నిటికీ వెళ్ళేవారు కాబట్టి ఆయనకి ఎంతమందో ఉన్నారు, వేల మంది ఆయనకు ఉండేవారు. కానీ నాకు మాత్రం ఎప్పుడు ధ్యాన మహాయజ్ఞం అన్నా, ధ్యాన మహాచక్రం అయినా అదొక పెద్ద పండగ. ఎందుకంటే అందరి ఎక్స్పీరియన్స్లు విన్నా, వాళ్ళందరితోటి పత్రి సార్ దయవల్ల మనకి అంత పెద్ద కుటుంబం దొరికింది అనుకున్నాం. తర్వాత ఎప్పుడైతే మనకి సరోజమ్మ పరిచయం అయ్యారు, తర్వాత మనకి BYM ఒకటి పెట్టి మన సీతాయనం దగ్గర నుంచి మనం కనెక్ట్ అయ్యాం. అప్పటి తర్వాత థౌసండ్స్ ఆఫ్ జాయ్ నుంచి మనది ఒక BYM, ఇది ఒక కుటుంబం తయారయ్యేటప్పటికి ఎంతో ధైర్యం. ఏదైనా అంటే ఎప్పుడైనా నిస్పృహ కలిగితే మీ అందరి ఎక్స్పీరియన్స్ల వల్ల నేను నేర్చుకుంటున్నాను ఎప్పుడైనా. కానీ నిజంగా థౌసండ్స్ ఆఫ్ జాయ్ అయితే నా సమాధానం, ఎన్నో ప్రశ్నలకు నా సమాధానాలు వచ్చేసాయి ఇవన్నీ ఎపిసోడ్స్ లో. ఎందుకంటే ఈ ఎపిసోడ్ విన్నప్పుడు కూడా నాకు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండేది, ఉంది ఆ ప్రాబ్లం. కానీ నేను దాంట్లోంచి బయటకు వచ్చాను. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం ఇది విన్నప్పుడు కూడా నేను మా పాపకి ధైర్యం చెప్పగలిగేదాన్ని అనమాట. నువ్వు వినమ్మా, నీకు ఎంత ధైర్యం వస్తుందో అని చెప్పి పంపించేదాన్ని అనమాట. ఇలాంటి ఈ ఎపిసోడ్స్ టైంని ఎప్పుడు కూడా పంపించేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ విను, ఎందుకంటే వాళ్ళకేమో బిజీ ఉంటారు, వాళ్ళ వర్క్ అంతా, కానీ విను అనేదాన్ని. కానీ నిజంగా నా ప్రశ్నలన్నిటికీ, అంటే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మొత్తం కూడా దీనిలో నుంచే నేర్చుకున్నాను. రెండోది ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పారు అమ్మ దీనిలో. నిజంగా నేను ఎన్నోసార్లు కూడా 1-2 సార్లు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ భయపడి వెనక్కి వచ్చేసాను అట్లాగే ఆవిడన్నట్టే. ఆవిడ దీనిలో ఎంతో క్లియర్ గా సరోజమ్మ చెప్పారు, మనది తర్వాత ఈ శరీరం వదిలేస్తే మొత్తం ఆస్ట్రల్ ట్రావెల్ అని. అంటే అది చాలా అద్భుతంగా అనిపించింది. నిజమే కదా, అప్పుడు ఆస్ట్రల్ లోనే ఎగురుతూ ఉంటాం, అది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉండి మాత్రం ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి అనిపించేది అప్పుడు. ఇప్పుడైతే ఏం లేదు. అప్పుడు భయం వేసి ఒక్కొక్కసారి కళ్ళు తెరిచేసేవాళ్ళం, అమ్మో ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నాం, ఏంటో వెళ్ళిపోతున్నాం అని. అయితే ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, అది వేరు. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే కొంచెం భయం వేసేది, కానీ తర్వాత ఇదొచ్చింది. సో ఈ ఎపిసోడ్ లో మాత్రం శూన్యత గురించి అమ్మ మళ్ళీ ఎంత అద్భుతంగా గుర్తు చేశారు.
ఎందుకంటే మనం మొదటి 5 చాప్టర్‌లో సునీత గురించి ఎంతో బాగా చెప్పారు. ఫస్ట్‌లో మనకు అర్థం కాలే కానీ తర్వాత అంటే చెట్టుంది మళ్ళీ లేదు, కాయలున్నాయి కానీ లేదు. అంటే అదంతా అంటేనే శూన్యత. అంటే మనం ఎప్పుడు కూడా ఆహ్, అదే సరస్వతి గాని, లక్ష్మిని గాని ఒక నెమలి పువ్వు, పద్మ పువ్వు అవన్నీ ఉంటేనే మనకు అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆ ఫోటో చూపిస్తే మనకి ధ్యానం కుదరదు. కాబట్టి అవన్నీ లేకుండా వాళ్ళని ఒక ఎనర్జీ రూపంగా, ఒక శక్తి రూపంగా మనకి దీనిలో చాలా బాగా క్లియర్‌గా చెప్పారమ్మ. సో, దీనిలో చాలా అద్భుతంగా ఉన్నాయి పాయింట్స్ అన్నీ కూడా. ఎంతో బాగా చెప్పారు. దానంతటికి చాలా చాలా థాంక్స్. కాబట్టి నేనెప్పుడు గూడా నాకు ప్రాబ్లమ్ ఏమొచ్చినా గూడా ఇదే తలుచుకుంటాను. సో, అది ప్రాబ్లమ్ ఏంటంటే మనకేం అనిపిచ్చదనమాట. అది బాధ పెట్టదు. అట్లా వస్తుంది, వెళ్ళిపోతుంది అలాగా. సో, దాంతో థాంక్ యూ సో మచ్ సరిత ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. మీ అందరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందుకే కదా మేడం సజ్జన సాంగత్యం అని పత్రి సార్ పెట్టింది కూడా అందుకే. అమ్మ అందుకే. చెప్పేది కూడా అందుకే. అందరు ఉన్నారు, మీకు ఏదొచ్చినా ఫోన్లు చేసన్నా మాట్లాడండి. అందుకే మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం వల్ల తెలియకుండానే ఆ టైంకు అరే ఆ ఎపిసోడ్ లో ఆ మేడం ఆ ఎక్స్పీరియన్స్ చెప్పింది కదా అని జ్ఞాపకం వస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీలా బచ్ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆ త్రిమాతలకి వందనాలు, ఆనంద్ కర్ణేషనల్కి కూడా నమస్కారాలు, ప్లస్ ఆ సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ స్టార్ట్ చేసినందుకు సరిత మేడం మీకు కూడా చాలా వందనాలు. నిజంగా మీరు స్టార్ట్ చేసినందుకే నేను మళ్ళీ వినగలుగుతున్నాను, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాను. అసలు విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎన్ని విషయాలు తెలియని ఉన్నాయి కదా, మన జీవితాన్ని ఏ విధంగా సంతోషంగా గడపొచ్చు ప్రతి క్షణాన్ని, ఎటువంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పటికీ అన్నది బాగా తెలుస్తుంది మేడం. చాలా బాగుంది. అసలు ఆ సీతమ్మ వారు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు తన ఆనందం అనే ఆలోచన ద్వారా తన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, అంటే తన పరమానందాన్ని ఆనందాన్ని తెలుసుకొని ఏ విధంగా అయితే జీవనాన్ని సంతోషంగా చేశారో, రాముడి వారిని ఎలా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తన దగ్గరికి రప్పించుకోగలిగారో చాలా బాగుంది మేడం. అసలు ఇంకొకటి ఏంటంటే, మనకి తెలిసిన విషయము ఇతరులకి పంచడం ద్వారా వాళ్ళలోని నిస్పృహను బయటికి తీసుకురావడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఏంటంటే, మా దేవతలు చాలా చాలా భిన్న రూపాలలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కటే ఏకత్వంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్లయితే అమ్మవారు ఎగ్జాంపుల్ గా చెప్పారో, అడవి ఉంది దాన్ని క్యాన్సిల్, చెట్లు ఉన్నాయి క్యాన్సిల్ అని ఎట్లయితే చెప్పారో, అట్లా వాళ్ళంతా కూడా ఏకత్వంలోనే ఉన్నారు. భిన్నత్వం అన్నది లేదు. మనము మన కోసం ఆ విధంగా ఆకారాలని మనం సృష్టించుకొని వాళ్ళని ఆ విధంగా మనము కొలుస్తున్నాము. దాని ద్వారా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా ఆకలింపు చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు కూడా ఈ విధంగా మనకి మార్గదర్శకురాలుగా ఉండాలని వాళ్ళు ఈ రూపాలు తీసుకున్నారు. మనకి ఎప్పుడెప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు స్ట్రీట్ ల్యాంప్స్ లాగా మనకి మార్గనిర్దేశనం కూడా చేస్తారు అని చెప్పారు. అసలు చాలా బాగుందమ్మా. అసలు నాకు ఇన్ని రోజులు బుక్ చదువుతుంటే కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం అవ్వకపోయేవి. కానీ మొన్ననే ఎప్పుడో చాలా రోజుల క్రితం తీసుకున్నాను రమణ మహర్షి గారి సంభాషణలు అని, దివ్య సంభాషణలు అని. అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను. మొత్తం అర్థమైంది అనేది చెప్పట్లే కానీ కొంచెం కొంచెం అర్థమవుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా బాగుంది అమ్మా. అసలు సెషన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. సూపర్ లీలావచ్ మేడం. నిజంగా అంటే నేను ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో మిమ్మల్ని చూసిన దానికి నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మీలో ఎన్ని చేంజెస్ అసలు చెప్పలేను. అసలు ఆ రోజు మాట్లాడడానికే భయపడి 1-2 సెంటెన్స్ లో కంప్లీట్ చేసిన మీరు ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చినా సరే కంటిన్యూగా చెప్పగలరు. అంత అవగాహన స్థాయి కూడా మీకు పెరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ లీలావచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా చాలా బాగుంది మేడం. బుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎస్ మేడం, దాంట్లో పాయింట్ తీసుకోండి. అమ్మ అదే చెప్తున్నారు, బుక్ చదవడం పడేయడం, బుక్కులు చదవడం కాదు. ఏ బుక్ నుంచి ఏం నేర్చుకున్నారో 1-2 పాయింట్ల తీసుకొని సాధనలో పెట్టండి. అది సాధనలో పెట్టాలి మేడం మనందరము. అవును మేడం. వెల్కమ్ రమాదేవి మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉండే అందరి మాస్టర్స్ కి అందరికి, సరిత మేడం, సరోజ మేడం, ఇక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్ కి అందరికి చాలా చాలా ధన్యవాదాలు.
ఇంత మంచి అవకాశం, ఇంత మంచి రూఫ్ ఇచ్చినారు. ఇంతవరకు గిరిజా మేడం గాని, రమాదేవి మేడం గాని, అందరు మాస్టర్స్ చెప్పింది ఎంత బాగుందంటే, ఇంత మంచి రూఫ్ మనకు దొరికింది అంటే మనం కూడా ఆ గూటి పక్షులే అని అని ఒక పక్క ఏమనిపిస్తుందంటే మనకు మనమే ఆ అహం కాకుండా ఇంకొక రకమైన ప్రౌడ్నెస్ అది అనిపిస్తుంది. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది మేడం. ఇక్కడ నిస్పృహ నుండి ఆనందానికి మార్గం అని చెప్పినారు మేడం. ఇప్పుడు మేడం చెప్పినప్పటికీ ఇప్పటికి నిస్పృహ నుంచి ఆనందం స్టేజ్ లో ఎప్పుడో ఒక్కొక్క చిన్న విషయంలో ఏమైనా నిస్పృహ రావచ్చునేమో మేడం. ఈ రూఫ్ లో ఉండే అందరికి ఎప్పుడు ఆనందంగానే ఉంటాము అని అనిపిస్తుంది మేడం. అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే సాక్షి క్లాస్ కావచ్చు, లేకపోతే 1000 సీట్స్ ఆఫ్ జాయ్ మళ్ళీ రిపీట్ కావచ్చు, ప్రేమకు ఆహ్వానం కావచ్చు, మళ్ళీ ఆ 4 ఒప్పందాలు అది కావచ్చు, అన్ని క్లాసులు ఎంత మంచిగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ప్రతి వారంలో ప్రతిరోజు ఎక్కడికి మన ఇది బయట పోకుండా అక్కడక్కడే పెడుతూ ఉన్నారు. దీనికి ఈ ప్లాట్ఫామ్ నిజంగా ఎంతో కృతజ్ఞత చెప్పాలి మేడం. ఎంతో కృతజ్ఞత చెప్పాలి దీనికి. ఈ BYM ఫ్యామిలీకి అందరికి ప్రతి ఒక్కరు టెక్నికల్ గా అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో ధన్యవాదాలు మేడం. ఇది ఈ ఎపిసోడ్ లో నాకు సమ్మరీ చెప్పమని చెప్పినారు మేడం. చివర్లో మేడం ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లాస్ట్ లో. ఓకేనా మేడం? సరే మేడం. అయితే నాకు ఈ నిస్పృహ నుంచి ఆనందం లేకి వచ్చే నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు నేను 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి అయింది. అప్పుడు ఈ ధ్యానము అది ఏమీ లేదు మేడం. ఒక మైండ్ ఏమి అంటే ఎందుకు నాకు ఇట్లాంటి అంటే నా మైండ్ సెట్ తగిన కాకుండా ఇంకొంచెం కాంట్రాస్ట్ గా ఉంది కదా అని నేను లోపలే కుంగినంత సేపు నాకు చాలా బాధగా ఉండింది మేడం. అయితే నేను దీన్ని అప్పుడు అంతా అనుకుంటానేమో కర్మ అని అనుకుంటానేమో, ఇది నా కర్మ, నేనే దీన్ని డిజైన్ చేసినానేమో అని మనకు శాస్త్రపరంగానో మంత్రాలుగానో ఏదో ఒకటి మనకు తెలిసిందే దీని వల్ల తెలుసుకున్నాం కదా. అప్పుడు ఓకేలే ఇంతే, ఇంకా నేను ఇట్లనే ఉండాలి. కానీ నేను ఎప్పటికీ ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి. నాకు మంచి ఫ్రెండ్స్, మంచి అందరూ నా లాంటి మైండ్ ఉండే వాళ్ళందరూ నాకు దగ్గర, ఇట్లాంటివే నాకు మైండ్ లో వచ్చేటప్పటికి అట్లా ఏదైనా రానిలేండి, ఎవరైనా ఏమన్నా అనుకోనిలేండి, ఆ నిస్పృహ దాని నుంచి నేను ఎప్పుడైతే బయటకు వస్తూ ఆనందం అనేది లోపల నేనే వెతుక్కుంటూ నేను బయట తీసుకున్నా దాన్ని ప్రదర్శించగలిగేదాన్నో, అప్పుడు నాకు వాళ్ళు ఎవరు ఏమైనా అననిలేండి, ఎవరి దగ్గర నుంచి ఇది రానిలేండి, నేను దాన్ని బాగా చూసినాను మేడం. నేను ఆ టైంలో నాకు 2025 లోనే నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను చాలా బాగా దాన్ని బయటకు వచ్చేసినాను మేడం. నా నిస్పృహ అనేది లేకుండా ఎప్పటికీ ఆనందంగా ఉండే స్టేజ్ లోకి వచ్చేసినాను అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు వెళ్తాను మేడం, నిస్పృహ అనే స్టేజ్ లోకి వెళ్తాను, కానీ తొందరగా బయట వచ్చేస్తాను మేడం. అది నేను చెప్పాలనుకున్నది మేడం ఈరోజు ఎక్స్పీరియన్స్. సూపర్ మేడం, థ్యాంక్ యూ. అందుకే ఈ ఎపిసోడ్ అమ్మ చెప్తారు, ఈ వీక్ అంతా పూర్ణ సార్ కప్ప చెప్తారు. నిస్పృహలో నుంచి వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ఆనందమైన స్థితిలో ఎవరున్నారు ఈ వారం అంతా రాసుకొని చెప్పాలి. ఎవరైనా నేను అస్సలు నిస్పృహలేనే లేను, ఎప్పుడు ఆనందంగా ఉన్నానంటే వాళ్ళ కాళ్ళకు మొక్కుతానని. అంటే చూడు మాస్టర్స్, ఇప్పుడు మనకు అయిపోయి కూడా 2 years కావడం వస్తుంది ఈ సెషన్. అప్పుడు విన్నాము అంటే 1000 సీట్స్ ఆఫ్ జాయ్ వింటూ, మళ్ళీ సాక్షి వింటూ, ఇవన్నీ అన్ని జ్ఞానాన్ని వింటూ సాధన చెయ్యండి అంటే ఆ సాధనలో పెట్టడం వల్ల రావని కాదు మాస్టర్స్. నిస్పృహలు వస్తూనే ఉంటాయి, కానీ ఎరుకలోకి వచ్చి మళ్ళా ఎరుక అవసరం, ప్రతి క్షణం ఎరుక అవసరం. ఎరుక లేకుండా ఆ నిస్పృహలోనే ఉండిపోతాం. అందుకే ఎరుక అనేది మన అలవాటు కాదు. రోజు మార్నింగ్ లేవంగానే బ్రష్ ఎలా చేసుకుంటామో, టీ ఎలా తాగుతామో, అలా ఎరుక అనేది మన జీవితంలో ఒక భాగమైనప్పుడు ఎన్ని వచ్చినా మాస్టర్స్ వెంటనే ఎరుక రాగానే దాని నుంచి బయటపడతాం అన్నమాట. ఈ ఎపిసోడ్ లో చెప్పింది మేడం అమ్మ, అదే 1 week లో అందరు రాసుకొని మరీ చెప్పాలి అని. నాకు నిజంగా అంటే అప్పుడు అనిపించింది, అప్పుడు చెప్పినో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు విన్నప్పుడు అనిపించింది.
మాస్టర్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. చాలా మనం వస్తాయి మాస్టర్స్, మనకు తెలియకుండానే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు మార్చుకుంటాం. వెల్కమ్ విజయలక్ష్మి మేడం. ఆనందమై మేడం ఇప్పుడు విజయలక్ష్మి మేడం అంటే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఈ ఎపిసోడ్ లో మ్యాటర్ కూడా మా పాప రిషి చెప్పింది. ఇలా అప్పుడు మనం ఆనంద లహరి కోసం చెప్పింది. అది ఎప్పుడు నేను వింటూ ఉంటాను. ఆ చిన్న పాప చెప్పిందైనా కూడా అది మేమే రాపిచ్చాము. ఆ పాప చెప్పింది. ఎప్పుడైతే రాముల వారు సీతమ్మ తన అంతరంగాన్ని మార్చుకుంటుందో అప్పుడు అంత అద్భుతం. బయట ప్రపంచం అంతరంగం ఎప్పుడైతే మారిపోతానో బయట ప్రపంచం కూడా మారిపోయింది. సీతమ్మ గేయాలు పాడుకుంటూ కవితలు రచిస్తూ రామునిపై ఎంతో ఆనందంగా అప్పుడే రాముల వారు కూడా దగ్గరయ్యారు. రాముడు అంతరంగం మార్చుకున్నప్పుడు సీతమ్మను వెతకడం సాధ్యమైంది అని అది ఎప్పటికీ వింటా అంటాను అనమాట. మన స్టేటస్ లో పెట్టారు కదా మేడం మీరు. అవునవును, పెడుతూ ఉంటాను. స్టేటస్ లో పెట్టారు. అందరికీ ఉపయోగపడాలి. అది అది ఎప్పుడు మన అంతరంగాన్ని మార్చుకోవాలి. అది ఎప్పుడు వినాలి. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు నిరాశ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితులు, మనకు వచ్చే పరిస్థితులు ఎప్పుడు మనం నిరాశ నిస్పృహలను ముంచుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ అది వింటామంటే మనం నిరాశ నిస్పృహలతో ఉన్నంతసేపు మనం మన మార్పు రాదు, బయట ప్రపంచం మారదు, ఇంకా ఇంకా ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంటాము. ఎప్పుడైతే ఆనందం అనే ఒకటి మన లోపలికి మనం తీసుకుంటామో, ఆనందంతో కనెక్ట్ అవుతాము, అప్పుడు బయట పరిస్థితులు మారుతాయి. మా ఫ్రెండ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి ఇక్కడ. తనకు కూడా ఎక్కువ ఏమవుతుందో అది మార్చేసే ముందు ఆనందంగా ఉండు, మంచి ప్లేస్ వస్తుందని నేను అలా ఆలోచించని తనకు కూడా 2-3 రోజుల నుంచి చెప్పాను. తనకు ఖచ్చితంగా మంచి ప్లేస్ వచ్చింది అనమాట. సరే అలాగే ఉంటాను, మార్చుకుంటాను నా అంతరంగం అంటే ఎక్కువ నిరాశ పడలేదు తను. మనం చెప్పంగా వాళ్ళలో కూడా కొంత మార్పు అనమాట. అదే చెప్పలేదు అనుకో, పొద్దుస్తాం అదే ఏమొస్తుందో, ఎక్కడో దూరం వస్తుంది, కష్టమవుతుంది. ఏదన్నా రాని దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను అనుకో అని. అట్లా నా లైఫ్ లో కూడా నాకు చెప్పాను కదా, అనారోగ్యం అంటే మోకాళ్ళ ప్రాబ్లము చాలా అంటే ఇంకా అది నడవలేని పరిస్థితి, పూర్తి అరిగిపోయింది. ఇంకా నడవాలంటే కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను, అలాంటి పరిస్థితి. కొంచెం నిరాశ నిస్పృహ అనేది వచ్చింది. ఇలా అయితే ఇంకా వెంటనే ఆపరేషన్ చేయించుకోలేము, ఇలా ఎన్ని రోజులు టాబ్లెట్ తినుకుంటూ ఉండాలా అని కొంచెం నిరాశ నిస్పృహ వచ్చింది. కానీ మళ్ళీ నేను ఇలా నిరాశ నిస్పృహలతో ఉంటే అది ఏమి మార్పు రాదు అని ఎప్పుడైతే నేను దాన్ని కూడా ప్రేమతో సరే దానికి కూడా ఒక మంత్రాలు చెప్పారు కదా అమ్మ, ఆ మంత్రాన్ని అప్లై చేసుకుంటూ ఏదో ఒక మంత్రా పెట్టుకొని దానికి ఆ మంత్రాన్ని అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా అట్లా పట్టుకోవడం మానేసింది. ఈజీగా నడవగలుగుతున్నాను. పెయిన్ లేదా అంటే ఉంది, కానీ దానివల్ల నాకు కష్టం అనిపించలేదు. ఎందుకు కొంచెం బాగా నడుస్తూ వెళ్ళగలుగుతున్నాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే కాదు, ఏదైనా చాలా విషయాలలో మనం ఆనందంతో ఉన్నప్పుడే మన పరిస్థితులు కూడా మారుతాయి అనేది నేను ఈ ఎపిసోడ్ ద్వారా నాకు అర్థమైంది. ఎప్పుడో ఈ ఎపిసోడ్ మనం ఫాలో అవుతూ వచ్చినాము. ఇప్పుడు ఇంకా 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 ఇప్పుడు వింటూ ఇంకా దాన్ని అలవర్చుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా మనస్సును ఆనందంతో నింపుకోవాలా. మన పరిస్థితులన్నీ మార్పు అదే వస్తాయి. ఎప్పుడు మనం అయితే ఆనందంగా ఉంటాం, మన చుట్టూ కూడా ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తామనేది కూడా అమ్మ చెప్పారు. కాబట్టి మనం ఆనందంగా ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే ముందు మనం ఆనందంగా ఉండాలి. మనం బాధతో నిరాశతో నిస్పృహతో ఉన్నంతసేపు మన చుట్టూ వాళ్ళు కూడా అలాగే కనిపిస్తుంటారు. రమాదేవి మేడం చెప్పినట్టు, రమాదేవి అంతరంగాన్ని ఎప్పుడైతే మార్చుకుందో చుట్టూ పరిస్థితుల్లో కూడా అన్ని మార్పులు కనిపించినాయి అన్నమాట. అది నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరం ఆనందంగా ఉందాము, మన అంతరంగాన్ని మార్చుకుందాము, మన చుట్టూ పరిస్థితులను మార్చుకుందాము. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ సరిత మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఇంటర్ అయిపోయిన పేరెంట్స్ ఉంటే, బీటెక్లు అయిపోయిన పేరెంట్స్ ఉంటే మాత్రం ఏ నిస్పృహలకు లోన్ అవ్వద్దు. పిల్లలు అలా లోన్ అవుతుంటే ధైర్యం చెప్పి ఆనందంగా ఉండి థ్యాంక్ఫుల్ గా ఉండమని చెప్పడం కూడా మన బాధ్యత మేడం. ఎందుకంటే మాస్టర్స్ మా చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, యాక్సెంచర్ లేనో జాబ్ వచ్చింది, క్యాంపస్ సెలెక్షన్ లో ఇంకా ప్లేస్మెంట్ ఇవ్వాలి. అంటే మొన్న ఒకటే చెప్పాను అన్న, మీ కాలేజీ వాళ్ళకి మీ దాకా వచ్చిన ఆ కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ పెట్టినందుకు వాళ్ళకి అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకో, అంతే. ఆ కృతజ్ఞత భావంతో ఉండు. అంటే
మాస్టర్స్ కంపల్సరీ బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, బీటెక్ లో ఏ కాలేజీలో జాబ్ వస్తుందని మనం ఆలోచిస్తూ ఉంటే ఆ పిల్లలు ఇంకా ఎక్కువగా ఇది అవుతారు మాస్టర్స్. ఎందులో వచ్చినా ఎక్కడ వెళ్ళినా చదవాల్సింది మనమే, ఎక్కడ పోయినా వర్క్ చేయాల్సింది అయితే మనమే. ఎక్కడైనా హ్యాపీగా మీకు ఏది వచ్చినా ఏ కాలేజ్ వచ్చినా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చదువుకోండి, అంతే తప్పితే వేరే ఏది లేదు మాస్టర్స్. అవును రాలేదా, రాకుంటే ఇంకొకటి ఇంకా అద్భుతమైనది వస్తుండొచ్చు, నేనైతే ఇదే చెప్తా మాస్టర్స్. అది రాలేదంటే ఇంకా అద్భుతమైనది వస్తుండొచ్చు, అంతే హ్యాపీగా ఉండండి. ఇది మాత్రం మనందరం పేరెంట్స్ నేర్చుకోవాల్సిన విషయం అని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. పుష్ప రామనాథం మేడం. మేడం ఇక్కడ నేను లీలా మేడం హ్యాండ్ రైజ్ చేశాను, స్పాట్ లైట్ చేశాను. మేడం ఒక రిక్వెస్ట్, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళు కొంచెం వీడియో ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ చేసుకునేదానికి, లేదంటే మేడం వెల్కమ్ మేడం, తీసుకున్నారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఫస్ట్ లీలా మేడం తీసుకుందామా మేడం? తర్వాత తీసుకోండి మేడం. ఓకే మేడం, లీలా మేడం మీరు. ఓకే మేడం, నాకు ఒక డౌట్. సీతమ్మ వారు అంతర్ముఖం అవ్వడం వల్ల, అంటే అంతర్లోకాలని సంతోషంగా పెట్టుకోవడం వల్ల తను రాముల వారిని కనుక్కుంది. రాముల వారు అంతర్ముఖం అవ్వడం వల్ల సీతమ్మ వారిని కనుక్కున్నారు అన్నారు కదా, అంతర్ముఖం అవ్వడం అంటే ఏమిటి? అంతర్ముఖం అవ్వడం అంటే ఇక్కడ రాముల వారు ఆత్మ సాక్షాత్కారం పొందడం వల్లనే సీతామాతను కలిసిందనే విషయం పోయిన ఎపిసోడ్ లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి వినండి మేడం, అలానే ఉంటుంది. అంటే సీతమ్మ వారు ఆత్మ సాక్షాత్కారం అంటే పరమానందాన్ని తెలుసుకున్నారు, తనంటే ఎవరో కాదు ఆనందం అన్న విషయం తెలుసుకున్నారు. రాముల వారు కూడా సేమ్ అదే రాముల వారు కూడా తను తెలుసుకున్నారు మేడం, తెలుసుకున్నందుకే తనను పొందగలిగారు. ఏంటంటే మేడం ఇప్పుడు సీతమ్మ ఆనంద స్వరూపం అని తెలుసుకుని ఉండొచ్చు, మీరు ప్రేమ స్వరూపం అని తెలుసుకుని ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది కదా మేడం, కొందరు కరుణ అని తెలుసుకుని ఉండొచ్చు. అంటే వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం అనేది ఇప్పుడు ఇక్కడ సీతామాతకు అమ్మ చెప్పారు, ఒక గ్లిమ్స్ లా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే వచ్చిందంటే ఇంకా అలానే ఉంటుందా, ఇంకా మనం ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళలా ఉంటుందా అంటే ఎప్పుడు నిస్పృహలోకి వెళ్తూనే ఉంటున్నాం, ఎక్కడ లేని ఈ భౌతిక జీవితంలో ఉన్నాం మాస్టర్స్. ఈ భౌతిక జీవితాన్ని టోటల్ గా వీడి ఎప్పుడైతే ఆ హిమాలయాల అడవులలో ఉంటామో టోటల్ గా అక్కడ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ అమ్మ ఆనందం పొందినప్పుడు వచ్చింది, ఆమె ఆత్మ సాక్షాత్కారం పొందింది. మిమ్మల్ని మీరు కూడా గమనించుకోండి అని ఒక సెంటెన్స్ చెప్తారు మాస్టర్స్. మీరు కూడా ఎన్నో సార్లు ఆ నిస్పృహలో నుంచి బయటికి వచ్చి ఆనందాన్ని అనుభవించింటారు. అంటే ఆ క్షణంలో ఆత్మ సాక్షాత్కారం ఉండొచ్చు మనకి, మళ్ళా వెంటనే మళ్ళీ ఒక నిస్పృహ రావచ్చు, మళ్ళీ ఎరకలోకి వస్తాం, మళ్ళా నిస్పృహ నుంచి బయటపడతాం, మళ్ళీ ఒక నిస్పృహ వస్తుంది. ఇలా సాధన చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు మనమైతే ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళడానికి మాస్టర్స్ ఆ పరమాత్మ నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మలు తీసుకొని వచ్చిన మనము మళ్ళా వెళ్ళాల్సింది అక్కడి నుంచి వచ్చిన మనం ఏంటి, ఎంత హై వైబ్రేషన్ తో ఉన్న మనం ఆ ప్రకంపన స్థాయిని తగ్గించుకొని ఎన్నో ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలని ఈ పదార్థంగా మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకొని వస్తాం. ఈ జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ మనం ధ్యానంలోకి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ ధ్యానంలోకి వచ్చి మళ్ళా ధ్యానం చేస్తూ కూడా జ్ఞానం తెలియదు, జ్ఞానం తెలిసినాక సాధన చేయడానికి ఇంత టైం పట్టింది. అవును ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అమ్మతో ఉన్నాను, 2020 నుంచి ఉన్నాయంటే అప్పటి నుంచి ప్రతిదీ సాధన చేసి వచ్చామా, చేస్తూ ఉన్నాం, సాధనలే ఉన్నాం, మళ్ళా పడిపోతున్నాం. అందుకే కదా సాక్షి సెషన్, సింహాసనం ఎక్కుతున్నాం, కింద పడుతున్నాం, ఎక్కుతున్నాం, పడుతున్నాం. అలా ట్రై చేస్తూ చేస్తూ పోతూ ఉన్నప్పుడే అమ్మ ఇప్పుడు మనని ఎక్కడి తీసుకొచ్చేసింది, హృదయం కాడికి తీసుకొచ్చేసింది. అంటే అలా సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే మనమైతే ఎక్కడికి వెళ్ళొచ్చామో అక్కడికి వెళ్తాం మేడం. అంటే ఒకరిది ఒకరు అయిండొచ్చు మేడం, నేను ఈ జన్మలో నేను ప్రేమతత్వాన్ని నేర్చుకోనికి వచ్చిండొచ్చు, మీరు కరుణను నేర్చుకోనికి వచ్చిండొచ్చు. మనం ఏం నేర్చుకోనికి వచ్చినామో మనకే తెలియని స్థితిలోనే ఉన్నాం మేడం ఇంకా అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు లీలావచ్ మేడం? ఓకే, అదే అంటే వర్డ్స్ డిఫరెంట్ గా యూజ్ చేసినందుకు అంతర్ముఖం అవడం అది వేరే. అదే మేడం, అంతర్ముఖం అయింది అంటే ఆయన ఆల్రెడీ భగవంతుడయి ఉండి మన కోసము మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ స్థితిలో, ఆ భగవంతుని స్థితిలో కూడా వాళ్ళు అన్ని అనుభవిస్తుంటారు. వాళ్ళకు కూడా కష్టాలు దుఃఖాలు ఉంటాయి, కానీ వాళ్ళు దాంట్లో నుంచి ఎలా బయటపడ్డారు చూపించడానికి అంటే ఆ భగవంతులకే ఉంటే మనం ఎంతటోళ్ళమని మనం అప్పుడప్పుడు సాటిస్ఫై, ఓహో మనకెంతట్లే, ఓహో వాళ్ళే అనుభవించారు, మనకేంటి ఇవి కష్టాలా ఇవి దుఃఖాలా అని అనిపిస్తుంది మేడం. అవునా కాదా? ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు కడుపులో నుంచి ఉన్నప్పుడే కష్టాలే, కడుపులో ఉన్నప్పటి నుంచి
బయటికి వచ్చిన క్షణం నుంచి కష్టాలే, కానీ ఆయన ముఖంలో ఎప్పుడైనా చిరునవ్వు తగ్గిందా? ఆనంద తాండవతోటి ఉంటుండ. అంటే మనం ఏం చేస్తాం, అందుకే ఇప్పుడు లోపల మార్చుకో అంటే లోపట ఆయన ఆనంద స్థితిలోనే ఉన్నాడు, అన్ని అనుభవిస్తున్నా కాబట్టి బయట ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఏం చేస్తాం, చిన్న కష్టం వచ్చినా మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అప్పుడే కనిపిస్తుంది మన వాళ్ళకి. అప్పుడే కొద్దిగా తలనొచ్చిందా, కొద్దిగా ఏదో ఒకరన్న మాట అన్నారా, వెంటనే మన వాళ్ళు అడుగుతుంటారు ఏమైంది, ఎలా ఉన్నావు, ఎందుకు అలా ఉన్నావు అంటే ఇండెక్స్ అంటారు కదా, ఫేస్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. అలా మనం ఫేస్ లో కనిపిస్తుంది. కానీ కృష్ణ పరమాత్మలో కనిపించిందా మేడం అంటే ఆయన ఆ కష్టాలను ఈజీగా తీసుకున్నాడు, అందుకని లోపట బాధ లేదు, లోపట ఆనంద స్థితిలోనే, ఆయన ఆత్మ ఆనంద స్థితిలోనే ఉంది, ఆనందం బయట కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. అమ్మ చాలా సార్లు కూడా చెప్తారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ గురించి కూడా మనకి ఇంకా ముందే ఎపిసోడ్లలో మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే పుష్ప మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే పుష్ప మేడం. నమస్తే మేడం. ఎలా సహేలి అందరికీ నమస్కారాలు. బాగుంది అందరి డిస్కషన్, అందరు బాగా చెప్పారు. దానిలోనూ నేను చెప్పాల్సిన కదా ఆ పాయింట్లే చెప్పాలా. నిజమే, మనం ఎప్పుడు కోరుకుంటామో అప్పుడే అన్ని మనకు వస్తాయి అనడానికి నాకు కూడా విజయలక్ష్మి మేడం చెప్పినట్లు అంత హ్యాపీగా ఉంది, కానీ అసంతృప్తి మాత్రం ఉన్నింది. ఎప్పుడు ఇంతేనా, లైఫ్ అంతా ఇంతేనా, ఇంకా కొంచెం పైకి పోవడానికి ఇంకేం దొరకలేదే అన్న, ఎప్పుడు స్తోత్రాలు పూజలు ఈ డిస్కషన్ లేనా అన్న టైంలో నాకు ఈ ధ్యానం దొరికింది. అట్లే మన గ్రూప్ దొరికింది. ఈ గ్రూప్ దొరికినప్పటి నుంచి మాత్రం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంది. అందరూ మీరు అన్నట్లు ఒకే వేవ్ లెంగ్త్ లో ఉండే వాళ్ళం ఒక్కటిగా ఉన్నామంటే ఎట్లుంటుందో, ఈ సెషన్స్ లో పాల్గొంటే అది బాగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇది ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఏమైనా ప్రోగ్రాంలను వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు. ఇది చాలు అనిపిస్తా ఉంటుంది. అట్లే అదే ఇప్పుడు అన్నారు కదా ఆనందం గురించి అమ్మ చెప్పింది, అవి మనకు లైఫ్ లో మీరు ఇంతసేపు వివరించినారు. అది మనం నిస్పృహలో పడతా ఉంటాం, మళ్ళీ ఎరుకలేకి వస్తాం, మళ్ళీ ఆనందానికి వస్తాం, మళ్ళీ ఇంకొక విషయంలో పడతాం. కానీ ఇప్పుడు ముందులాగా పడి అలాగే ఉండిపోకుండా టక్కని లేగలుగుతున్నాం. ఎప్పుడో మళ్ళీ వారానికో 10 రోజులకో కాకుండా 1 గంట 2 గంటలు 3 గంటల్లోనే కొంచెం లేవగలుగుతున్నాం. 1 రోజు 2 రోజులు ఆ సమస్యను బట్టి ఉంటుంది. అది చాలా బాగుంది నాకు. అది ఇప్పుడు రాముల వారికి అంతర్ముఖమైనారు అంటే వాళ్ళు మన మాదిరే, మీరే అన్నారు కదా, మన మాదిరే మానవ జన్మ తీసుకున్నాడు. కొన్ని రోజులు జరిగింది, ఇంకేమి ఆంజనేయ స్వామిని పంపించేసినారు. ఆంజనేయ స్వామిని పంపించే ముందర సుగ్రీవ మైత్రి జరిగింది. కానీ సుగ్రీవుడు పట్టాభిషేకం చేసినాక అక్కడ రాస్తారు కదా సుందరకాండలో, వాళ్ళు ఆ సంతోషాన్ని అనుభవిస్తా రాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి మర్చిపోయినారు. వాళ్ళు అనుభవిస్తానే ఉన్నారు. అప్పుడు రాముడు మనసు ఎట్లుంటుంది, మనము మనుషులే కాబట్టి అప్పుడు ఇంకా నిస్పృహ అయిపోతుంది కదా. ఎందుకు వీళ్ళు, ఎంత కోపం వస్తుందంటే రాముడికి బాణం ఎత్తి సుగ్రీవుడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా, యుద్ధం ప్రకటిస్తానంటాడు కదా. అట్లా ప్రతి ఒక్కరికి అప్పుడు మళ్ళీ అంతర్ముఖమై ఉంటాడు స్వామి. అవసరం లేదు, మనకు సీత ఎక్కడుందో తెలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళడం దగ్గరే అవుతుంది కదా. ఇప్పుడు కనుక్కొని వచ్చేస్తాడు ఇంకా హనుమంతుడు. ఇంత దగ్గరకు వచ్చినాం, కిష్కింద వరకు వచ్చినాం, లంకకు పోవడం ఎంత దూరం అన్న మన మనసులో అనుకున్నా కానీ ఆ సమస్యకు దగ్గరకు పోయినామంటే ఈ సమస్యను పరిష్కరించగలము అనే ధైర్యం వస్తుంది కదా. దాన్ని అంతర్ముఖమైనాడు అనుకోవచ్చు కదా. నేను అట్లా భావించుకున్నాను. అట్లా అనుకో ఉంటారు. అంతర్ముఖం అవడం అంటే మనం కూడా అంతే, సమస్య ఉన్నప్పుడు మనం ఎంతో బాధపడతాం, డిప్రెస్ అయిపోతాం. కానీ దానికి ఇట్లా చేస్తే పర్వాలేదు, అప్పుడు దీని నుంచి బయటపడగలము అని ఒక థాట్ వచ్చిందంటే మన మైండ్ సెట్ అంతా మారుతుంది కదా. అట్లా ఉండిండొచ్చు రాముడు కూడా. అదే అంతర్ముఖం అవడం అంటే నేను అనుకుంటున్నాను. ఏమంటారు మేడం? మేడం అంతే మేడం. ఇప్పుడు మనము ఎన్నో సమస్యలు నిలవనంగా సరే కూర్చుందాం, ధ్యానంలో కూర్చుందాం, కళ్ళు మూసుకుందాం, శ్వాసను గమనిస్తాం అనుకున్నప్పుడే తెలియకుండానే మనకు శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఆనంద స్థితి మన మైండ్ మారిపోతుంది కదా, వస్తుంది. అట్లా అక్కడ మనకు పరిహారం దొరుకుతుంది. అది మనము అంతర్ముఖమైనప్పుడే కదా. ఆ సమస్యలోనే మునిగిపోతా ఉంటే మనకు పరిహారం దొరకదు. దాని నుంచి కొంచెం బయటకు వచ్చి ఆనంద స్థితి అనుభవించినాక దానికో పరిహారం మామూలుకి వచ్చినాక అప్పుడు దొరుకుతుంది దానికి. అట్లా అనేది నేను అనుకున్నాను. నిజంగా నాకు
ఆ ఎపిసోడ్ వింటుంటే నేను ఆ టైంలో లేను, నేను వినలేదు. నేను 65 తర్వాత నేను దీనిలో జాయిన్ అయ్యిండేది. అప్పుడు ఏం డిస్కషన్స్ జరిగింటుంది, మీరు ఏం రాసుకొచ్చింటారు, ఏం చెప్పుంటారు అదంతా అనిపించింది. నేను అప్పుడు లేను కదా అనిపించింది. చాలా బాగుంది మేడం. నిజంగా లాస్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి చాలా బాగుంటున్నాయి కదా. మన మనసుకి, మన సమస్యలకు దగ్గరగా వచ్చింది సీతమ్మ వారు, రాముల వారు. బాగుంది. థ్యాంక్ యూ మేడం. మేడం సరిత మేడం ఇక్కడ మేడం అదే చెప్తారు కదా, ఎప్పుడు కూడా మనకి నిస్పృహ ఉన్నప్పుడు మనకి ఎక్కడో ఒక చోట మనకి దాని నుంచి ఆ నిస్పృహ నుంచి బయటకు వచ్చేదానికి ఒక స్పార్క్ వస్తుంది. అదే కదా ఆత్మసాక్షి. ఎస్ మేడం. ఇదే ఇంతకంటే ఏం లేదు. అయినా కూడా సీతామాత కూడా చెప్తుంది కదా మేడం, అలా నేను ఎప్పుడైతే ఆ నిస్పృహలోకి బయటకు వచ్చిందంటే నేను శూన్యంలోకి వెళ్ళిపోయినా అని చెప్తుంది తను. ఇంకా శూన్యం అంటేనే ఆనందం కదా మేడం, ఇంకేముంది మేడం. శూన్యం అంటేనే మనం ధ్యానం చేస్తాం మేడం, ఆ శూన్యంలోనే ఆనంద స్వీట్ అంటే బ్లిస్ అనేది తెలుస్తుంది ధ్యానంలోనే అంటారు మాస్టర్స్. మరి నాకైతే తెలియదు, మరి ఆ శూన్యంలోనే కదా మాస్టర్స్ నాకు అనిపిస్తుంది. ఏ సుమామాదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్. సరోజమ్మకు నమస్తే. మళ్ళీ రివిజన్ పెట్టినానికి మెనీ థ్యాంక్ యూ మేడం. నాకు నిస్పృహ నిరుత్సాహ ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఈ సాక్షి 1000 సీట్స్ ఆ పాయింట్స్ గుర్తు చేసుకుంటాను మేడం. ఆ పాయింట్స్ గుర్తు చేసుకుని ఐ ఆమ్ అబ్జర్వర్, నేను ఎరుకతో అబ్జర్వ్ చేస్తున్నాను, సాక్షిగా అబ్జర్వ్ చేస్తున్నాను అని అనుకుంటాను మేడం. అనుకుంటే ఒక రకమైన ఆనందం నాలో కలుగుతుంది. ఆ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరి సాక్షిగా చెప్పింది కానీ, 1000 సీట్స్ చెప్పింది కానీ, సీటాయంలో చెప్పింది కానీ, ఆ పాయింట్స్ ప్రతి క్షణము మననం చేసుకుంటుంటాం కాబట్టి వెంటనే అది నాకు గుర్తు వచ్చేస్తుంది కాబట్టి ఆ నిరుత్సాహ స్థితి ఆలోచనల నుంచి కొంచెం డైవర్ట్ అయిపోయి ఆనందంగా ఉంటుంది. అంటే లైఫ్ అంటే ఇది కదా, ఇది కాదు కదా అని అర్థమవుతుంది అమ్మ చెప్పింది. అది ఆ పాయింట్స్ చాలా అదృష్టం చేస్తున్నాను మేడం. నేను ఇటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు నాకు మెనీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. మరి ఇంకొకటి ఆత్మ సాక్షాత్కారం, ఎన్లైట్మెంట్ అంటే నేను ఫస్ట్ లో ఏమో అనుకునేదాన్ని, ఎన్లైట్మెంట్ అంటే ఏం జరుగుతుందో కానీ ఈ ఎపిసోడ్ లో అమ్మ చాలా బాగా చెప్పింది మేడం. ఎన్లైట్మెంట్ అంటే ఏం 2 బొమ్మలు రాదు, ఇది కాదు. ఎన్లైట్మెంట్ అంటే మన సహజ స్థితితో మనం ఏకం అవ్వడము అని చెప్పింది. ఇప్పుడు నాకు బాగా క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ లో అంతా ఎన్లైట్మెంట్ అయినారు, వాళ్ళంతా ఎన్లైట్మెంట్ అయినారంటే ఏమవుతుంది మనలో, ఏమవుతుంది అనే ఒక సస్పెన్స్ నాలో. ఎవరు చెప్తారు అంత క్లియర్ గా మనకు తెలియదు అప్పుడు. ఇప్పుడు అమ్మ ఆ డౌట్ క్లియర్ చేసేసింది. చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతి క్షణము ఏ సిచ్యుయేషన్ వచ్చినా గానీ, ఏది వచ్చినా గానీ మనం ఆనంద స్థితితో మన ఆలోచనలు డైవర్ట్ చేసుకుని ఆనందంతో ఏకమవుతామో మన సహజ తత్వానికి మనము ఆ తత్వంతో ఏకమై మనము ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము అనేది బాగా క్లియర్ గా అర్థమైంది మేడం. మరి మేడం ఇంకొకటి మేడం, జెమినీ టీవీలో రామాయణం వస్తుంది. దాంట్లో అంటే నేను ఏవి సీరియల్స్ చూడను, ఓన్లీ ఒకటే చూస్తాను. రారా కృష్ణయ్య వస్తుంది జెమినీ ఈటీవీ లైఫ్ లో, మళ్ళీ తర్వాత జెమినీ దాంట్లో రామాయణం వస్తుంది. దాంట్లో ఎంత బాగా చెప్పినాడు మేడం. ఇంకా రామాయణం ఎండింగ్ వచ్చేసింది. ఎండింగ్ వచ్చేసినప్పుడు అప్పుడు రాముడు అంటే యుగ అంతం అంటే ద్వాపర యుగం రావాలి, ఇంకా ఇది త్రేతాయుగం ఎండింగ్. అంటే ఎండింగ్ అప్పుడు కాలపురుషుడు వస్తాడు రాముని దగ్గరికి కలవడానికి. అప్పుడు కాలపురుషుడు వచ్చినప్పుడు రాముడు ఒకటి చెప్తాడు, మేమిద్దరు డిస్కషన్ చేసుకునేటప్పుడు ఎవ్వరు లోపలికి రాకూడదు, ఎవరైనా వస్తే మరణ శిక్షణ విధిస్తాను అంటాడు. అక్కడ బయట వచ్చేసి లక్ష్మణ వారు కాపలా ఉంటారు, నేను చూసుకుంటానని కాపలా ఉంటారు. ఉంటే అప్పుడు దుర్వాస మహర్షి వస్తారు, వచ్చి రాముని కలవాలా అంటాడు. కలవాలా అన్నప్పుడు ఈయన పంపిడు, ఎందుకంటే ఈ శిక్ష విధించినాడు కదా రాముడు, ఎవరు లోపలి వెళ్తే వాళ్ళకి మరణ శిక్షణ అని చెప్పి విధించుంటాడు. అందుకే వద్దు నేను ఇంకా చెప్తాడు, వినడు. కానీ అతను ఏం చేస్తాడు, నేను మీ అయోధ్యనంతా నాశనం చేసేస్తాను అని శాపం ఇస్తానని శాపం ఇచ్చేకపోతాడు. ఇచ్చేకపోయినప్పుడు అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, నన్ను క్షమించు, నేను ఎలాగైనా నేను లోపలిపోయి మీకు రామునికి చెప్పేసి వస్తాను, వద్దు ఈ శాపం మాత్రం ఇయ్యద్దండి.
కానీ లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, నిరంతరము రామునికి సేవకుడుగానే ఉంటాడు. అక్కడ సేవకుడుగా ఉండి ఇప్పుడు ఒకటే ఆ ఆజ్ఞను తిరస్కరిస్తాడు. అది ఏదైతే ఇచ్చింటాడో తిరస్కరించి లోపలికి పోతాడు. ఆ మరణ శిక్ష కానీ తన పైకి ఏదైనా కానీ అంటే ఇక్కడ ఏమంటే నేర్చుకోవాల్సింది ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు అది సక్రమంగా ఒక దీంట్లో నేర్చుకోలే కానీ పట్టుకున్నామా లేదా మళ్ళీ వదిలేసేది అట్లంతా ఉండకూడదు. ఏదైనా కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మనం ఎదగాలనుకున్నప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో అది సాధన చేస్తున్నట్టనే కదా మేడం మనం వెళ్ళేది ముందుకు, లేకుంటే లేదు కదా. ఒకసారి చేయడం ఒకసారి వదలడం అది చేస్తే మన ఆత్మ ఎదుగుదల అనేది ఉండదు కదా మేడం. ఆత్మ ఎదుగుదల ఏదైతే చేయాలనుకున్నప్పుడు అది శ్రద్ధగా మనము ఏరుకతో ప్రతి క్షణము చేస్తా ఉంటేనే ఆ ఆత్మస్థితిని ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము అని నాకు అర్థమైంది మేడం. ఎప్పుడైతే అట్లా వెళ్ళినాడో ఆ మరణ శిక్షను విధించినప్పుడు అతను లోపలిపై దుర్వాస మహర్షి ఇట్లా వస్తున్నాడు అని ఇట్లా అని చెప్తాడు రామునికి. చెప్తే సరే దుర్వాస మహర్షిని అప్పుడు రాముడు చాలా బాధపడతాడు. ఎందుకంటే తమ్మునికి మరణ శిక్ష విధించాలి కదా అక్కడ. చాలా బాధపడతాడు. బాధపడి అంటే అక్కడ ఇది చెప్పేసినాడు కాబట్టి అది పాటించాలి కదా మేడం. అది దాన్ని వదిలేసి మళ్ళీ ఇది కదా మేడం. అందుకని ఈ లక్ష్మణుడు ఇంతగా అంటాడు, నువ్వు ఏదైతే విధించావో ఆ శిక్ష నేను అనుభవిస్తానంటే వద్దు, నువ్వు అదే పనిగా ఉద్దేశ ప్రకారంగా నువ్వు చేయలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో చేసినావు, అయోధ్యని పరిపాలన బాగుండాలి, అయోధ్య బాగుండాలి అన్న ఉద్దేశంతో లోపల నువ్వు వచ్చినావు కాబట్టి నీకు శిక్ష వద్దు ఉంటాడు. కానీ వినడు. లక్ష్మణుడు మరణ శిక్షను విధించుకుని అప్పుడు పోయేటప్పుడు అతను అంటే యుగాంతం కాబట్టి వాళ్ళ పోషణ అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయింది. అంటే మనం కానీ ఇప్పుడు ఈ సంసారంలో ఉండి ఇది నాది నాది అనే దీంట్లో ఉంటాం కదా మేడం. ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోవాలమ్మా. ఏది శాశ్వతం కాదు. నా పోర్షన్ ఇంతవరకే, నేను యాక్ట్ చేసేది ఇంతవరకే, నా యాక్టింగ్ ఇంతవరకే, ఎండ్కి వచ్చింది, అది నన్ను తెలుసుకొని వెళ్ళాలని నేను చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఉమాదేవి మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? లేదా మన రమాదేవి మేడం మనకు సమరీ ఇచ్చేస్తారు ఈ రోజు. మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఇస్తారు కూడా మీరు చెప్పాలి. మరి 36th ఎపిసోడ్ది మాస్టర్స్ మాట్లాడతారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? లేదా రమాదేవి మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయరా? మేడం వెల్కమ్ రమాదేవి మేడం, సమరీ ఇచ్చేసేయండి ఎపిసోడ్ పైన. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మాస్టర్స్. నిస్పృహ నుండి ఆనందానికి మారడం అని ఈ ఎపిసోడ్ అంతా అందరూ బాగా అర్థం చేసుకొని చెప్పినారు మేడం. ఈ ఆనంద్ కరుణేష్ గారు మన కోసమని ఆయన ఎంత మన కోసమని నిలబడి లాయర్ మాదిరి వాదించినారు అమ్మతో అని అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది మేడం. మన కోసమని ఎన్ని అడిగినారు. ఆనంద్ కరుణేష్ గారు మన గురించి అడిగిన ప్రశ్న ఏమంటే ఈ ఎపిసోడ్ లో సరోజమ్మ చెప్పినారు, మాస్టర్స్ అమ్మ ఈ జీవితంలో నీ ఆలోచనలు మార్చుకున్న తర్వాత ఏం జరిగిందమ్మా, నీ ఆలోచనలు మార్చుకున్న తర్వాత నీకేం జరిగింది అని అడిగినారు మేడం. లాస్ట్ ఎపిసోడ్ లో మేమంతా సోల్మేట్సే, రావణుడైనా రాముడు నేను అయినా కూడా మేము ముగ్గురము ఒకే సోల్మేట్స్, మేమే డిజైన్ చేసుకొని వచ్చినాము అని ఆ ఎపిసోడ్ లో చెప్పినారు. మేమంతా ఒకటే అని చెప్పినారు, ఒకే గ్రూప్ సోల్, మేమంతా ఒకే సోల్ అని చెప్పినారు. ఇప్పుడు ఆనందానికి ఇంత కష్టాలన్నీ పడుతున్నారు కదా, మీరు మళ్ళీ ఎప్పుడమ్మా మీకు మీ ఆలోచనలు మార్చుకున్న తర్వాత మీకు ఏం జరిగిందని అన్న తర్వాత ఆమె అన్నారు, నేను లోపల నుంచి హృదయంలో నుంచి ప్రేమ ఆనందం అనేదాన్ని ఎప్పుడైతే నా హృదయంలో కల్పించుకొని నేను నా ఆనందానికి దగ్గరైనానో అప్పుడు నా జీవితం మారిపోయింది. అదే నా జీవితం మారిన తర్వాత నాకు ఏమైందంటే నేను పాటలు పాడినాను, రాముల వారి మీద పాటలు పాడినాను, మళ్ళీ
డాన్సులు వేసేంత పెద్ద ఆనందం నాకు కలిగింది అని అమ్మ చెప్పినారు ఆనంద్ కరుణేష్ గారికి. అప్పుడే అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ హృదయ భాగంలో నుంచి ఆనందం ప్రేమ తెచ్చుకున్న తర్వాత నా ఆశాకిరణం వచ్చింది. అప్పుడు ఆశాకిరణం వచ్చింది నాకు. నేను ఎట్లా నమ్మినానంటే ఈ యూనివర్స్ ని, తల్లి బిడ్డ తల్లిని ఎంత నమ్ముతారో ఆ విధంగా ఈ యూనివర్స్ ని నమ్మినప్పుడు, అంటే మనతో మన సోల్ ని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఈ సృష్టి దానికి తగినన్ని అన్ని ఏం కావాలో అదన్నీ నెరవేరుస్తుంది అనే వచ్చేట్లుగా అమ్మ చెప్తారు మేడం. అక్కడ సీతాదేవి ఆనంద్ కరుణేష్ గారికి చెప్పినారు. అమ్మ దాన్ని ఎలా చెప్తారంటే, మనం ఎంత బిడ్డ చైల్డ్ అమ్మ ఎప్పుడు అన్నం పెడుతుందో బిడ్డకు అవసరం లేదు. తనకేం కావాలి అనేది అమ్మే ఎట్లా చూసుకుంటారో, అంటే ఎంత నమ్మకం, ఎత్తుకుంటే ఎక్కడ నేను జారి పడిపోతానో అని కూడా అనుకోకుండా ఆ బిడ్డ ఎంతగా నమ్మకంతో అయితే ఉంటుందో అంత నమ్మకంతో మనం కూడా ఈ యూనివర్స్ కి సరెండర్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని ఈ ఎపిసోడ్ లో చెప్పినారు మేడం. అప్పుడు ఈ ఆనందంతో ఉన్నప్పుడు సృజనాత్మకత మనలో బాగా పెరుగుతుంది. అంతే కదా మేడం, ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళకి పాటలు వస్తాయి, ఆటలు వస్తాయి, ఏదైనా డ్రాయింగ్ కూడా వేయొచ్చు, ఏది చేసినా అది చాలా బాగా ఉంటుంది. ఇది మనకు కూడా మన లైఫ్ లో కూడా మనం కూడా దాన్ని చూసుకోవచ్చు మేడం. ఎందుకంటే మనం కూడా ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడు అన్ని బాగా చేసేస్తాం, పనులు కూడా మనకు ఎంత బిరిన అయిపోతాయో కూడా తెలియదు. అంటే ఆనందంలో ఉన్నప్పుడు కోపంగానో లేకపోతే వేరే విధంగానో నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు జరిగే పనులకు, ఆనందంగా జరిగే పనులకు వ్యత్యాసం అనేది బాగా మనం కూడా మన లైఫ్ లో మనం కూడా చూడగలుగుతాం. ఇది మనకు అమ్మ బాగా వివరించి చెప్పినారు. మళ్ళీ ఎప్పుడైతే ప్రేమతో ఆనందంతో హృదయంలో ఉన్నప్పుడు ఒకటైనప్పుడు ఏమనుకున్నా జరిగిపోతాయి. లా ఆఫ్ అట్రాక్షన్, అక్కడ ఏమనుకున్నా కూడా జరిగిపోతాయి. అదే విధంగా అప్పుడే రాముల వారి కూడా అదే విధంగా తన అంతఃకరణంలో పోయినప్పుడు తను ఇక్కడ ఉన్నాను, లంకలో ఉన్నట్టు ఆయనకు తెలిసి వచ్చింది. ఆయన కూడా ఏం చెయ్యాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారం ఆయన కూడా చేయగలిగినారు. అంటే ఒకే లైన్ లో వాళ్ళు ఎప్పుడైతే ఒకే సోల్ మీట్స్ కాబట్టి ఒకే లైన్ లో ఎప్పుడైతే ఆలోచించ జరిగిందో, అంటే వాళ్ళ లోపలికి అంతఃకరణం లోపలికి పోయి, అంతఃకరణం అంటే ఏమి అంటే మనల్ని మనం గమనించుకోవడం, లోపలిగా మనల్ని మనం ఏ విధంగా మనం ఇప్పుడు జరుగుతోంది, మన మనసు ఏ విధంగా, మన మనసులో ఉన్నామా, మన బుద్ధితో ఉన్నామా, మన అహంతో ఉన్నామా అనేది మనల్ని మనం ఎప్పుడైతే గమనించుకోగలుగుతామో అప్పుడు అంతఃకరణం అనేది జరుగుతుంది. ఆ అంతఃకరణం జరిగినప్పుడే అన్ని ఒకే లైన్ గా వస్తాయి అని మీ ఎపిసోడ్ లో అమ్మ చెప్పినారు మేడం. మళ్ళీ ఇంకా ఏం చెప్పినారంటే, ఆధ్యాత్మికంలో మన సమయాన్ని కొంచెం ప్రక్క వాళ్ళకి, మనం ఆధ్యాత్మికంలో ఉన్నాం మేడం. ఈ ఆధ్యాత్మికంతో కూడిన భౌతికంలో ఉన్నాము. ఈ భౌతికంతో మనకు పక్కన ఎవరైనా కూడా ఏదైనా ఒక సహాయం, అంటే వాళ్లకు భౌతికమైన సహాయమే కాకుండా వాళ్ళకి మన ఆత్మతో మన పక్క వాళ్ళకి వాళ్ళ లోపలున్న వాళ్ళ నిరుత్సాహాన్ని గాని, వాళ్ళ నిస్పృహ గాని, లేకపోతే ఏదైనా ఒకటి మనం భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి దాని నుంచి, ఆ బాధ నుంచి బయట పడగలుగుతారో ఆ సమయం ఇచ్చినప్పుడు, ఆ మన సమయం వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఎప్పుడైతే చెప్పి ఆ సేవ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అది సృష్టి మెచ్చుతుంది. ఈ సృష్టి మెచ్చి మన అవసరాలు కూడా, అక్కడ మన కనీసపు అవసరాలు ఆ సృష్టి చూసుకుంటుందని అమ్మ చెప్పినారు మేడం. దీంట్లో చెప్పినారు. ఇక్కడ మళ్ళీ అమ్మ అక్కడ ఏమి అంటే, ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమని ఉన్నారంటే ఏకత్వం, అంటే ఈ సృష్టి పూర్ణాత్మ అంతా ఏకాత్మ కదా. దీంట్లో మీరు భిన్నాత్మలుగా మీరు ఈ భూమి పైనకి వచ్చిన దాని వల్ల మీరు భిన్నత్వంలో చేస్తున్నారు. మీరు భౌతికమే నిజమైనది అనుకొని దాంట్లోనే వెళ్తూ ఉన్నారు, ఆ దారిలోనే వెళ్తున్నారు. అప్పుడు మేము స్ట్రీట్ లైట్లుగా మీకు ఒక్కొక్క రూపంలో కనపడి మీ స్ట్రీట్ లైట్ గా మేము ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉన్నాము. అందువల్లే మాకు ఇన్ని రూపాలు,
ఏర్పడినాయి అని అక్కడ అమ్మ పేర్కొన్నారు మేడం. అక్కడ ఇన్ని రూపాలు అంతా శూన్యమే, అక్కడ ఏది రూపం లేదు, నామరూపాలు ఏవీ లేవు, అక్కడంతా శూన్యమే ఉంది. శూన్యం యొక్క ఎనర్జీ, శూన్యం యొక్క శక్తి, చైతన్యమే ఈ పూర్ణాత్మ గాని భగవాన్ అని మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా అని అక్కడ అమ్మ పదే పదే చెప్పినారు మేడం. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటే అక్కడ శూన్యత ఇంతవరకు అందరు మాస్టర్లు చెప్పినట్లు శూన్యత అంతా మనం అమ్మ చాలా బాగా ఇందులో చెప్పినారు మేడం. మనం మనసులో మనం కళ్ళు మూసుకొని మన మనోచిత్రంలో ఎన్ని చెట్లు అనుకుంటే చెట్లు కాదు, అవి ఒకటి అనుకుంటే అది కాదు, ఇవన్నీ నేను కాదు, శాశ్వతం కాదు అని. కానీ శాశ్వతమైనది ఏమి అని అంటే అది ఎట్లా తెలుస్తుందంటే మనం ఎరుకతో మన లోపల మన అంతఃకరణలో గమనించుకున్నప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది అని ఈ ఎపిసోడ్ లో అమ్మ బాగా వివరించినారు మేడం. ఇందులో కృతజ్ఞత, ఆనందం వచ్చినప్పుడు కృతజ్ఞతగా కూడా ఉండాలి. మనం ఎంత కృతజ్ఞతగా ఉంటే మనకు అంత ఆనందం రెట్టింపుగా మన దగ్గరికి వస్తుంది అని ఈ ఎపిసోడ్ లో వివరించినారు మేడం. చాలా చాలా బాగుంది మేడం. ఇది అమ్మకు, సరోజ అమ్మకు వేల కృతజ్ఞతలు. ఇంత బాగా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత బాగా అమ్మ సరిత మేడం గారికి నిజంగా ఇది మళ్ళీ తీసుకొని వచ్చి దీన్ని అందరికీ మళ్ళీ ఇంకా పునరావృత్తి జరుగుతోంది. ఇక్కడ అందరికీ మళ్ళీ ఎక్కడో లో అయిపోయినా గానీ లేకపోతే ఇంకొంచెం తెలుసుకోవాలన్నా గానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి వేల కృతజ్ఞతలు మేడం. అందరికీ, ఇక్కడున్న అందరికీ, మీకు అందరికీ కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ రమాదేవి మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సమరీ అంతా. మాస్టర్స్ ఒక్కసారి మేడం చెప్పింది దీంట్లో పాయింట్స్ గమనించండి మాస్టర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఆలోచనలు మార్చుకోవాలి, ఆనందంగా ఉండాలి, పక్క వారికి మనకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి వాళ్ళను నిస్పృహలో నుంచి బయటికి తీసుకురావాలి. ఆనందం అనేది మన జీవితంలో కలిగినప్పుడు ఒక పాయింట్లో కనిపించిన అది అనేది చాలా సార్లు జరుగుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే ఎన్నో సార్లు ఆత్మ సాక్షాత్కారం పొందుతూ ఉంటాం, మళ్ళీ ఎరక లేకుండా కోల్పోతూ ఉంటామని. ఇంకొకటి ఏంటి, శూన్యత గురించి చాలా వివరించారు. లాస్ట్ లో మనకు 5 నిమిషాలు ఆ శూన్యం పైన అమ్మ ఏదైతే చెప్పారో దానిపైన ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఇంకొకటి కృతజ్ఞతా భావం, అంతర్ముఖం అవడం వల్ల ఏముంటుంది అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి మాస్టర్స్. ఎపిసోడ్ లో చాలా బాగా వివరించారు రమాదేవిని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మాస్టర్స్. సావిత్రి మేడం టైం అయిపోయింది. లాస్ట్ ఒక 1 minute మాత్రమే మాట్లాడాలి మేడం, ఓకేనా మేడం? ఎందుకంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. వెల్కమ్ మేడం, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం ఇది మనకి మేడం చెప్పారు కదా అన్నీని పాయింట్స్ అన్నీని, ఇవి రోజు డైలీ వర్తమానంలో మనం యూజ్ చేసుకోవాలి మేడం. లేచిన దగ్గర నుంచి డే అంతా పడుకునే వరకు ఇవన్నీ మనం పాటించాలి. మేడం చెప్పారు కదా మొత్తం, అదంతా ఒక్క రోజుతో అయిపోయేది కాదు మేడం. ఈ రోజు లేసాము, ఈ రోజంతా నెక్స్ట్ పత్రిసారి చెప్పినట్టు ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారంటే ఇప్పుడు ఇది చేస్తాను, నెక్స్ట్ అనుకుంటూ పడుకునేదాకా చేసుకుంటా వెళ్ళిపోతాను అని చెప్పారు. మనం కూడా మన లైఫ్ లో లేచిన దగ్గర నుంచి ఏం చేసుకోవాలి, ఏం తినాలి, ఎలా టైం సేవ్ చేయాలి, ఎలా పక్కోళ్ళు చెప్పాలి, మనలో ఉన్న ట్రిగ్గర్ అవుతున్నాయి అవి ఎలా మన వర్తమానంలో మన సోల్ అని తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్న ఈ బాడీ తీసుకుని అమ్మ దగ్గర ఇది రోజు మననం చేసుకోవాలి. ప్రతి సెకండ్ వర్తమానంలో ఉంటే మేడం ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి ఫీడ్ అయిపోయి ఇంకా అసలు అదే గుర్తు చేస్తూ ఉంటది. చాలా బాగుంది మేడం, మేడం బాగా చెప్పారు, మొత్తం అంతా తీసుకొచ్చేసారు. మేడం సాధన అమ్మ చెప్పింది కూడా ఈ ఎపిసోడ్ లో కాదు, ప్రతి ఎపిసోడ్ లో మీరు వినింటే అదే ఉంటది. మీరు వింటే మాత్రము సాధన అంటే ప్రాక్టీస్ చేయాల్సింది. అందుకే 1000 seeds of joy అంతా ఈ వారం చెప్పిన జ్ఞానం మళ్ళా వారం వరకు మీరు సాధన చేస్తూనే ఉండాలి. ఆ రోజు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని అమ్మ చెప్తూనే ఉంటారు. దీంట్లో ఏ పాయింట్స్ అయితే దాంట్లో వచ్చినా సాధన చేయాల్సిందే అని. ఎస్ మేడం, సావిత్రి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. విజయలక్ష్మి మేడం ఉన్నారా? విజయలక్ష్మి మేడం వీడియో ఆన్ చేస్తారు. చెప్పండి సత్య. అది ఒక 5 minutes ఆ శూన్యం గురించి మెడిటేషన్. అదే
మేడం వీడియో ఆన్ చేసుకుంటారా? చేసుకోండి మేడం. ఉండండి, నన్నే స్పాట్లైట్ చేయొద్దు. ఆ, అది నేను పూర్తిగా వినలేదే లాస్ట్ లో. మీరే అయితే చెప్పు. ఓకే మేడం, నేను చేయిస్తాను మాస్టర్స్. ఒక 5 minutes మనందరం కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చుందాం మాస్టర్స్. ఎవరికైనా కళ్ళద్దాలు ఉంటే తీసి పక్క పెట్టేసేయండి. హాయిగా వెళ్ళల్లో వెళ్ళి పెట్టుకొని 2 కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుందాం మాస్టర్స్. ఇది మనకి అమ్మ ఇంతకు ముందు కూడా చేయించారు మాస్టర్స్ ఈ ధ్యానం, ఈ ఎపిసోడ్ లోనే కాకుండా అదే కరెక్ట్ గా సీతామాత ఇక్కడ చెప్తుంది అనమాట. అమ్మ ఆ మాట కూడా ఇక్కడ చెప్తారు. అందరు హాయిగా కళ్ళు మూసుకొని 3 లోతైన శ్వాసలు తీసుకొని వదులుదాం మాస్టర్స్. మొదటి లోతైన శ్వాసను తీసుకొని స్లోగా వదలండి మాస్టర్స్. రెండో లోతైన శ్వాస. మూడో శ్వాస మాస్టర్స్. అంటే మంచి విజువలైజేషన్ మాస్టర్స్. అందరం హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్ గా కూర్చుందాం మాస్టర్స్. అందరం ఒక అడవిని ఊహించుకుందాం మాస్టర్స్. మన కళ్ళ ముందల అడవి కనిపిస్తుంది మాస్టర్స్. దాంట్లో ఎన్నో రకాలైన చెట్లు మాస్టర్స్. ఆ చెట్లేవి లేవు మాస్టర్స్, ఆ చెట్లన్నీ శూన్యమే. ఆ చెట్లకు ఎన్నో పువ్వులు, కాయలు మాస్టర్స్. అవి కూడా ఏవి లేవు మాస్టర్స్, మొత్తం శూన్యంతో నిండి ఉన్నది. ఆ ఆకులు శూన్యమే, ఆ మొగ్గలు శూన్యమే, ఆ పువ్వులు శూన్యమే, ఆ కాయలు శూన్యమే, అక్కడున్న ఆ పండ్లు శూన్యమే, ఆ అడివంతా కూడా శూన్యమే మాస్టర్స్. ఏదీ లేదు, శూన్యం మాస్టర్స్. ఆ శూన్యాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్, ఫీల్ అవ్వండి. ఆ శూన్యంలో ఎలా ఉంటుందో చూడండి మాస్టర్స్. శూన్యం, అడవి లేదు, చెట్లు లేవు, పూలు లేవు, దూరమంతా శూన్యం మాస్టర్స్. ఏది శూన్యం.
మెల్లిగా మన భౌతిక స్థితిలోకి వచ్చేద్దాం మాస్టర్స్. మన శరీర పైన స్పృహలోకి వచ్చేద్దాం మాస్టర్స్. ఇది ఆనందం. మెల్లిగా మన రెండు చేతులను విడదీస్తూ మన కళ్ళ పైన పెట్టుకుందాం మాస్టర్స్. శూన్యంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మాస్టర్స్ బయటకు వచ్చేద్దాం మాస్టర్స్. మన రెండు చేతులు కళ్ళ కింద పోర్లించుకున్నాం మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ మూస్తూ చిరునవ్వుతో మన చేతిని చూసుకుందాం మాస్టర్స్. ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. చాలా అద్భుతం మాస్టర్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎంతో చక్కగా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఈ రోజు ఈ సెషన్లో జాయిన్ అయినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. చక్కగా ధ్యానం చేయించిన మనకు జయలక్ష్మి మేడానికి, ఈ రోజు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన శైలజ మేడానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనకి ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మన ఆత్మజ్ఞానాన్ని అసెన్షన్ మార్గంలో మనం ముందుకు తీసుకెళ్తున్న సరోజ మేడంకి అనంత కోటి కృతజ్ఞతలు, మరి అనంత కోటి ఆత్మ ప్రణామాలమ్మ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్తా మేడం. థ్యాంక్ యూ నీలిమా. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ.